మీకు ఇష్టమైన కథ ఏది? మీరు రాసిన కథల్లో మీకు ఇష్టమైన కథ? జీవధార. జీవధార. జీవధార ఎక్కడ ఆలోచన వచ్చింది, ఎక్కడ పుట్టింది, ఎలా? జీవధార అంటే జీవితాన్ని చిత్రిస్తారు. అలా కాకుండా జీవిత గమనాన్ని చిత్రించాను నేను ఆ కథలో. ఆ చిత్రణ వల్ల దాని పర్పస్ ఏమిటంటే చిత్రణతో గొప్ప ఏమి లేదు, అది పాఠకుడి మీద దాని ప్రభావం చూపించాలి. కథలు ఎందుకు చదువుతారు అంటే ఇంట్రెస్ట్ కోసం, ప్లెజర్ కోసం చదవకూడదు, గ్రహించడానికి చదవాలి, ఆనందపడ్డానికి కాదు. అందులో ఆనందం ఏదుందో నువ్వు గ్రహించడం. నువ్వు ఆనందపడితే నువ్వు పడ్డావు, కానీ నీ పాఠకుడికి ఏమిటి లాభం? మీకు రిటైర్ అయిపోయారు కదా టీచర్గా, మీకు ఇల్లు లేదు కదా, సొంత ఇల్లు. కథానిలయంకి కథలకి ఇల్లు ఎందుకు కట్టారు? మీకు ఇల్లు లేదు, కథలకి ఒక ఇల్లు ఎందుకు కట్టారని. కథల కోసం కట్టారా? కాదు. మీకు నాకెందుకు? ఎవరు నన్ను తరిమేయగలడు. మీ యజ్ఞం గురించి చాలామంది ముందు అప్రజ్ఞాతం ఏదో రాశారన్నారు. అప్రజ్ఞాతంకి యజ్ఞానికి సంబంధం ఉంది, నేపథ్యం ఎక్కడా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు 18-19 ఏళ్ళప్పుడప్పుడు రాశాను అప్రజ్ఞాతం. ఆ తర్వాత చూసి నేనే ఆశ్చర్యపోయాను. చాలా బాగుంది. యజ్ఞంలోని దాని పూర్తి స్వరూపం కనిపిస్తుంది అని అంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పుస్తకంలో అప్రజ్ఞాతం అనే యజ్ఞం కథ అందులో వచ్చింది కొత్తగా. మీరు కథలు చదవడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఏమి? నవల పెద్దది కదా, అదంతా బ్రెయిన్లో పెట్టుకోలేను. ఒకదాన్ని అర్థం చేసుకోవాలంటే ఆమూలాగ్రం బ్రెయిన్లో ఉండాలి. నవల ఎవడు మీరు ఉండగలరు, నేను వెనకటి రోజుల్లో అయితే అప్పుడు నవల చదివేవాళ్ళ? అప్పుడు నవలలో చదివాను. అప్పుడు నవల చదివాను, కవిత్వం చదివాను, అన్ని సాహిత్యం అంతా చదివాను. యజ్ఞం కథ రాసినప్పటికీ శ్రీకాకుళం ఉద్యమం లేదు కదా, కానీ ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా మీకు? ఆ రాయడానికి ఆ ప్రేరణ ఏమైనా ఉందా? ఎవరు ఉండేవారు, పోజులు కొట్టేవారు, ఆయన జవాబు ఇవ్వాలనిపించింది అని నాకు లేలుగా గుర్తు. ఒకసారి అన్నారు, మాట చెప్పారు కదా, వాళ్ళకి తెలియాలి ఇది అని అన్నారు, అందుకోసం రాశాను అన్నారు. అంచేత ఆ నాయుడిని మొట్టమొదట శ్రీరాముల నాయుడిని మొట్టమొదట గొప్పగా చిత్రించి ఆ తర్వాత కూటం. మీ ఆరంభ దశల కథల్లో కూడా అంత చిన్న మామూలు కథలు కావు. ఆ చూపు ఎలా వచ్చిందో కానీ ఆ రోజు ఎదగడానికి ప్రయత్నం చేయాలి నాయన. మనుషులు ఒకట రేవతి రాస్తున్నా రైట్, వీడు రేవతి రాశాడు అనిపిస్తుంది కదా. అదే రేవతిలో ఎంత వైవాహిక చెప్తా. ఈ వైవాహిక కార్యక్రమంలోని కుళ్ళు వెలిబుచ్చాలంటే ఇంకా చాలా ఉంది. ఇంకోసారి రాస్తారు. 47 నాటికి ఆ ఉత్తరం ద్వారా అవతలి వ్యక్తికి ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటుంది.
ఒక మగవాడిని చేసుకోవాలని ఏదో చెప్తే క్వాలిటీస్ అని చెప్తారు. అంటే వాడి పనికి మన కోసం అని రాసుకోకూడదు బాబు. అంటే ఒక స్త్రీ ఒక పురుషుడిని ఎంచుకోవడానికి జనాన్ని చదివే పాఠకుల్ని ప్రయోజనం అంటే ప్రోగ్రెస్ పాఠకుల ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని మనం రాయాలి. అంచేత స్త్రీవాదం అన్నది అవి 3 4 స్త్రీవాదులు ఎందుకు పాతకాలు చదవలేదేమో కానీ ఆ స్త్రీవాదులకు సరిపోయిన కథ అప్పుడే రాశారు ఆయన. నా పేరు సుబ్బారావు. నేను కారామేశ్వర గారి పెద్ద అబ్బాయిని. కారామేశ్వర శ్రీకాకుళం జిల్లా రాజాన్ దగ్గర పొందూరులో 1924 నవంబర్ 9వ తారీఖుని వాళ్ళ అమ్మమ్మగారు నరసమ్మ గారు, తాతయ్య ఆనపర్తి జగన్నాథ్ గారి ఇంట్లో పుట్టారు. వారి బాల్య చదువు అంతా కూడా వాళ్ళ ఊళ్ళో చిన్న స్కూలు, అంటే లోయర్ స్కూల్, అంటే 4వ తరగతి వరకే ఉండే ప్రాథమిక పాఠశాలలో చదువు జరిగింది. ఆ తర్వాత ప్రాథమిక పాఠశాల అయిపోయిన తర్వాత ఉన్నత చదువులకి అక్కడ అవకాశం లేక చిట్టుపొదిలా అని చెప్పి అక్కడ వాళ్ళ దొడ్డమ్మ గారు ఉండేవారు, అంటే తల్లి అక్కగారు, వారింట్లో ఉండి చదువుకునేవారు అన్నమాట. అక్కడ ఒక ఏడాది చదివిన తర్వాత కొద్దిగా వ్యసనాలకి వాటికి అలవాటు పడడంతో అక్కడి నుంచి తీసుకొచ్చేసి శ్రీకాకుళంలో ఇక్కడ చక్రపాణి మేషార్ దగ్గర ఒక 6 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత హైయర్ క్లాస్లో అడ్మిషన్ కోసం అని చెప్పి కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండేవారు. అది ఆల్మోస్ట్ పూర్వం పాత పద్ధతిలో గురుకులం లాంటిది. గురుకులంలో ఉండడం వల్ల ఆ తిండి, ఆ డిసిప్లిను ఇలాంటివి పడక ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ఆ తర్వాత ఈ ఆరోగ్యం చెడిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఆయన మురపాకలో స్వగ్రామంకి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఒక ఏడాది వైద్యం చేయించుకుంటున్న టైంలో మొట్టమొదటిసారిగా ఆయన కథలు చదవడం తాటస్థపడింది. అప్పటికి వాళ్ళ నాన్నగారు ఆ ఊర్లో గ్రంథాలయం పెట్టడానికి కారకుల్లో వాళ్ళ నాన్నగారు ఒకడు, వాళ్ళ అమ్మగారు కూడా కథలు చదివేవారు. ఈ పల్లెటూళ్ళలోని దంచుకోవడాలు, అప్పడాలు ఉట్టుకోవడాలు, ఇలా వీటికి అందరూ ఆడవాళ్ళందరూ కలిసినప్పుడల్లా మా బామ్మగారేమో వాళ్ళకి కథలు చదివి వినిపించడం, ఇలాంటివి చేయడం వల్ల ఆయన కథ మీద కూడా ఇంట్రెస్ట్ పుట్టింది. అలా కథల మీద ఇంట్రెస్ట్ పుట్టిన తర్వాత మళ్ళాకి వచ్చి ఇక్కడ శ్రీకాకుళంలో చదువు కొనసాగిస్తూ ఉంటే మళ్ళా ఈ హోటల్ భోజనం ఇవి పడక మళ్ళా ఆరోగ్యం దెబ్బతింది. ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఆయన మళ్ళా స్వస్థలంకి వచ్చి మళ్ళీ ఒక ఏడాది ట్రీట్మెంట్ చేసుకోవడంలో మళ్ళా ఈ లైబ్రరీ ఆయనకి శరణగతి అయింది. అప్పటికి ఈయన చిన్న చిన్న పుస్తకాలు చదవడం మానేసి కొవ్వలి ఇలాంటి వాడివి, తర్వాత అప్పట్లో శ్రీపాద వారి వడ్లగింజలు సీరియల్గా వచ్చేది పత్రికలో, డైలీలో. అది డైలీలో అవి పోస్ట్ ఆఫీసు దూరంగా ఉండేది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఈయన సైకిల్ మీద వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ దారి పొడుగున ఆ వడ్లగింజలు చదువుకుంటూ ఇంటికి వచ్చేసరికి వడ్లగింజలు పార్ట్ పూర్తి అయిపోయింది అనమాట. అలాగే ఆయనకి సాహిత్యంలో వరుసగా ఒకరి తర్వాత ఒకరిని చదువుతూ కొడవటిగడ్డి కుటుంబరావు గారు, అప్పటికే కొడవటిగడ్డి కుటుంబరావు కొంత పరిచయం అయిపోయింది ఆయనకి. తర్వాత చలంగారు కొంత పరిచయం అయింది. తర్వాత ఆ తరం రచయితలు కొంతమంది ఆయనకు పరిచయం అయ్యారు. అప్పట్లో కాశీ మజిలీలని, తర్వాత ఈ డిటెక్టివ్ నవళ్ళు ఇలాంటివన్నీ చదువుతూ ఉండడంతో ఆయనకి సాహిత్యం మీద విపరీతమైన అభిమానం పుట్టింది అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఈ ఎస్ఎస్సి పాస్ అయిన ఇక్కడ శ్రీకాకుళంలో చదువుతున్నప్పుడు వాళ్ళకి ఆయన అదృష్టం కొలిది ఇక్కడ తెలుగు పండితులు మిగిలిన టీచర్లు కూడా ఈయనకు మార్గదర్శకులు అయ్యారు. ఆయన మొత్తం సంకలనంలో గురుస్మరణ అని ఒకటి ఉంటుంది. అందులో ఏ గురువు వల్ల ఎలా ప్రభావితం అయ్యారు అనేది ఆయన విపులంగా రాశారు. అదేంటి స్కూల్లో గురువులు ఆ గురుస్మరణలో కాక ఈ సెలవులకు వచ్చినప్పుడల్లాను డబ్బాల నాగన్నని, ఆ డబ్బాల నాగన్న అతను ఓ రైతు, దుట్టా వ్యాపారి.
ఈ చుట్టా వ్యాపారులు వీళ్ళందరూ ఏం చేశారంటే ఎక్కువగా గుంటూరు వెళ్ళి పొగాకు తెచ్చుకొని ఈ చుట్టుపక్కల అమ్ముకోవడం. ఈ చుట్టుపక్కల పొందూరు ఇలాంటి ఊళ్ళలో బట్టలు తీసుకొచ్చి బళ్ళ మీద వేసుకొని తిరగడం. ఈ తిరగడంలో ఏంటంటే వాళ్ళు పై ఊరు వెళ్ళొచ్చడం వల్ల ఈ లైబ్రరీకి ఈ వ్యాపారులందరూ కలిపి ఒక ఫండ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫండ్లోంచి లేకపోతే ఇతరత్రా కొనం ఈ వ్యాపారులందరూ గుంటూరు, విజయవాడ, ఇటు బారంపురం వెళ్ళినప్పుడు కట్టల పుస్తకాలు తీసుకొచ్చి ఈ గ్రంథాలను నింపేసేవారు. అవన్నీ ఈయనకి బాగా చదవడం మాట పట్టి, అదే టైంలో ఈ గురువులే కాక ఈయనున్న రూమ్ దగ్గర కూడాను ప్రసిద్ధులైన రచయితలు ఉండేవారు. బుక్కుల పేర్లు చెప్పనట్లేదు. వారి రచనలు చదవడం, వాళ్ళ సాహిత్యం వల్ల కూడా ఈ సాహిత్యం మీద దానికి బాగా అభిలాష పుట్టింది. అప్పట్లోనే ఇది సీనియర్ భారత్లో ఒక ఆయన రాసేవారు, పేరు చెప్పనట్లేదు. ఇలాంటి వాళ్ళ సాహిత్యం మీద కథ రాయడం అన్నది మొదలెట్టారన్నమాట. అంటే మొట్టమొదటి ఒక కథ రాశారు. అందులో ఒక అమ్మాయి ఏమో భగవద్గీత మీద ఏదో కామెంట్ చేస్తే మా తాతగారు చదివి, మీ అక్క చదివిందా భగవద్గీత? ఆ అమ్మాయి చిన్నపిల్ల. మీ అక్క చదివిందా, లేకపోతే నీకు తెలిసిన పిల్లలు ఎవరన్నా ఆ తోటి పిల్లలు భగవద్గీత చదివారా? చదవనప్పుడు భగవద్గీత మీద అంచేత ఏంటంటే ఒక పాత్ర నువ్వు సృష్టించినప్పుడు ఆ పాత్రకి ఎటువంటి ఆహారం ఉండాలి, ఎటువంటి ఇది ఉండాలి, ఎటువంటి జ్ఞానం ఉండాలి, ఇవన్నీ నువ్వు ఆలోచించుకొని రాస్తే అప్పుడు ఆ కథకు ఒక ఇది పట్టు వస్తుంది. అంచేత అలా రాయకు, విపరీతంగా చదివిన తర్వాత ఆకలింపు చేసుకున్న తర్వాత నవలో కథో నీ హిస్టరీ ఏదైతే రాయి అని చెప్పి ఆయన ఫస్ట్ మార్గదర్శకం ఇచ్చారు. ఆ మార్గదర్శకత్వంతో వీళ్ళ పరిచయాలతో మెల్లిగా ఫస్ట్ ప్లాట్ఫామ్ ఒక కథ మొదలెట్టి రేవతి ఇలాగ వరుసగా రాసుకుంటూ వచ్చాను. అలా రాసుకుంటూ వచ్చిన క్రమంలో ఈయనకేంటంటే గ్రామ కరిడేకు అన్నది ఈయనకి ఒక రకమైన ఏహ్యం అనగాని ఆ పోస్ట్ ఆయన నచ్చింది కాదు. అంటే రెవెన్యూ నచ్చదు ఆయనకి. ఆ రెవెన్యూలో ఉన్న అవి కూడా నచ్చకపోవడం వల్ల, అయితే మా తాతగారికి ఏంటంటే ఈయన టీచర్ అయిపోయి మా బడిలోనే పనిచేస్తూ ఆయన దగ్గరే ఉండాలన్నది ఆయన సంకల్పం. కానీ ఈయన సంకల్పం వేరు. అంచేత ఈ విషయంలో మాత్రం తండ్రి కొడుకుల మధ్య ఒక రకమైన ఇది ఉండేది. ఉన్నా సరే ఎవరి గౌరవాలు ఎవరివి వాళ్ళకు ఉండేవి. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఆయన జీవితం టర్న్ చేసిన ఇన్సిడెంట్. ఒకసారి వేసవి సెలవులకి వాళ్ళ పిన్నగారు బరంపర్లో ఉంటే పిన్ని దగ్గరికి వెళ్తాను, డబ్బులు ఇవ్వండి అన్నారు. మా తాతగారు చాలా కష్టాలు అవన్నీ అదో పెద్ద చరిత్ర, అది దాని జోలికి పోవద్దు. అంచేత నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వు సంపాదించుకుని నువ్వు ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళని చెప్పి ఒక హెచ్చరికలాడిది వార్నింగ్లాడిది ఇస్తే, అప్పటి నుంచి ఆయన చనిపోవడం ఈనాడు దాకా కూడా ఆయన దగ్గర నుంచి కానీ మా ఊరు భూముల నుంచి వచ్చిన ఫలసాయం కూడా ఆయన ఎప్పుడూ ఆశించలేదు. వాళ్ళు ఇస్తే తీసుకునేవారు తప్పించి ఈయన అడగడం ఇప్పుడు ఉండేది కాదు. అప్పటి నుంచి ఆయన పాలసీ ఏంటంటే నీ స్వార్జితం మీద నువ్వు బతుకు. అలాగే సాహిత్యం మీద వచ్చిన ఇది కూడా ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఎప్పుడు వాడలేదు. దాన్ని ఎప్పుడు వేరేగా పెడుతుండేవారు. అది సాహిత్యంకే ఉపయోగించాలన్నదే ఆయన ఉద్దేశం అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఉద్యోగం సంపాదించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా కాళ్ళ మీద నిలబడపోదాం అనుకుని చెప్పి విశాఖపట్నం వెళ్ళిపోయారు. విశాఖపట్నంలో అప్పటికి వాళ్ళ పెద్ద చెల్లెలు వివాహం, వాళ్ళ బావగారు ఉండడం, అక్కడ కూడా చిన్న పెద్ద ఉద్యోగాలు చేయడం. ఒక ఉద్యోగంలోనేమో పేద ఆఫీసర్స్తో గొడవ వచ్చి ఈ చాలా ఉద్యోగాలు ఇలాంటి ఒక ప్రిన్సిపల్ మీద చెప్పి 6 నెలలు చేసి వదిలేయడం, 3 నెలలు చేసి వదిలేయడం, ఓసారి ఏడాది చేసి వదిలేయడం, గొడవలు పడడం, ఇలా చేస్తూ ఉంటే ఈ ఉద్యోగాలు మనకు నప్పే ఉద్యోగాలు కావు. అంటే ఈయన రాసుకుందికి చదువుకుందికి టైం ఉండదు. అంటే టీచర్ ఉద్యోగం అయితే బోల్డ్ ఖాళీ ఉంటుంది. వేసవి సెలవులు, సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు,
అప్పట్లో ఇలా ఇప్పట్లో కాదు. అప్పట్లో వేసవి సెలవు అంటే 2 నెలలు ఇది. సంక్రాంతి సెలవులు అంటే దగ్గర దగ్గర 3 వారాలు. దసరా సెలవులు అంటే కనీసం వారం 10 రోజులు. ఇదంతా చదువుకుందుకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన టీచర్ ట్రైనింగ్ ఆప్ట్ చేశారు. ఆయన టీచర్ ట్రైనింగ్ ఆప్ట్ చేసే టైంకి ఆయన డిఫెన్స్లో పనిచేసేవారు. అప్పటికి నెలకి 86 రూపాయలు వచ్చేవి. అప్పటికి టీచర్ ట్రైనింగ్ అయ్యి టీచర్గా అయితే 35 రూపాయలు 40 రూపాయల కన్నా ఎక్కువ వచ్చేది కాదు. అయినా సరే ఆ ఉద్యోగం వదిలేసి భీమునిపట్నంలో సెకండరీ గ్రేడ్ టీచర్గా ట్రైనింగ్ జాయిన్ అయ్యారు. ఆ టీచర్ ట్రైనింగ్లో కూడా ఈయన ప్రిన్సిపల్స్ వదలలేదు. అక్కడ కూడా ఈయన మీద ఏదో అభాండం వేశారని చెప్పి రిజైన్ చేసేస్తే మళ్ళా ఎలక్షన్ పెడితే మొదటిసారి 65 ఓట్లతో గెలిచిన ఆయన రెండోసారి 95 ఓట్లతో గెలిచారు. ఆయన ప్రిన్సిపల్ ఏమిటంటే తోటి విద్యార్థికి ఆకలిస్తే మెస్సులో పెట్టడం ఒప్పుకోక ఈయన సొంత డబ్బులతో బయట పిలిపించి తీసుకొచ్చేవారు. అలాంటి ప్రిన్సిపల్ ఇప్పటికీ ఆ ప్రిన్సిపల్స్ మీదే ఉంటారు. అది ఆయనతో వచ్చిన కొంత ఇబ్బంది చుట్టుపక్కల వాళ్ళకి. అది ఒక జీవితం. ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత 1948లో అప్పటికి నేను పుట్టాను. సెయింట్ ఆంధ్రే స్కూల్లో జాయిన్ అయ్యారు. అప్పుడు అంటే 1948లో జాయిన్ దగ్గర నుంచి ఎన్టీ రామారావు దీంట్లో 55 ఏళ్ళకి రిటైర్మెంట్ అనౌన్స్ చేసినప్పుడు దాకా ఆయన అక్కడే చేశారు. ఈ టీచర్లో జాయిన్ అయినప్పుడు కూడా ఆయన ఏవిఎన్ కాలేజీకి ఈ సెయింట్ ఆంధ్రే స్కూల్కి రెండింటికి అప్లై చేశారు. అయితే సెయింట్ ఆంధ్రే స్కూల్ వాళ్ళు ఏంటంటే జాయిన్ అయిపోతావా ఇమీడియట్గా అంటే నేను ఇలా పలానా చోట ఇంటర్వ్యూకి వెళ్ళాను, అది చూసుకుంటానంటే అది చూసుకుని వచ్చే ఈ లోపున ఎవరైనా వచ్చే వేసేస్తాం, లేకపోతే నీకే ఉంటుందని చెప్పారు. అక్కడ మా పెద్దగారు ఉండేవారు, అంటే వాళ్ళు దొడ్డమ్మ గారి కొడుకు. ఆయన ఏం అడ్వైజ్ చేశారంటే, ఒరే అదేమో క్రిస్టియన్ స్కూలు, అక్కడికి వెళ్తే క్రిస్టియన్స్ వచ్చితే నేను తీసిస్తారు. ఏవిఎన్ కాలేజ్ అంటే మన ఆంధ్ర వాళ్ళది, అదో అంకితం వాళ్ళది, ఆ స్కూల్లో జాయిన్ అయిపో అంటే లేదు నేను మాట ఇచ్చేసాను అని చెప్పి నేను వెనక్కి తిరగను, అటు సెయింట్ ఆంథనీలోనే జాయిన్ అయిపోయాడు. ఈ సెయింట్ ఆంథనీలో జాయిన్ అయిపోవడం ఆయన జీవితంలో మరొక పెద్ద మలుపు. అక్కడ ఫాదర్ గోపు ఇన్నారెడ్డి అని చెప్పి హెడ్ మాస్టర్, కరస్పాండెంట్ కూడా. ఆయన ఈ వే ఆఫ్ వర్క్ అవి చూసి ఈయన అప్పటికి లెక్కలు ఒకటే చెప్తుండేవారు. అలా కాదు నువ్వు ఇంగ్లీష్ కూడా చెప్పన్నారు. అబ్బాయి నాకు ఇంగ్లీష్ రాదంటే, రాకపోవడం అంటే లేదు, నేను గైడ్ చేస్తాను, నువ్వు చదువుకొని ఇంగ్లీష్ కూడా చెప్పని చెప్పి ఇంగ్లీష్ కూడా ఇచ్చాను. ఈ దీంట్లో ఏంటంటే ఈయన పట్టు, ఈయన కృషి అవి చూసిన తర్వాత ఈయనేమో సిటిజన్షిప్ క్లాసెస్ అని చెప్పి ఒక క్లాసెస్ ఉండేవి అప్పట్లో, ఇప్పుడు అలాంటివి లేవు. ఆ సిటిజన్షిప్ ట్రైనింగ్కి జీతభత్యాలతో సహా కాకినాడలోనూ రాజమండ్రిలో ట్రైనింగ్ అయితే అక్కడ ట్రైనింగ్ ఇప్పించారు. ఆ తర్వాత మళ్ళీ స్కౌట్ టీచర్ ట్రైనింగ్ ఇప్పించారు. ఇలాగా స్కూల్కి ఎన్ని రకాలుగా అవసరమైన కోర్సెస్, ట్రైనింగ్లు వీటన్నిటికీ కూడా పంపిస్తూ ఉండేవారు అనమాట. అలాగేంటంటే ఆ హెడ్ మాస్టర్కి ఈయనంటే ఒక గురి. అయితే ఈయనకేంటంటే 7th క్లాస్ వరకు మాతో పాటు ఉండేవారు. ఈయన 7th క్లాస్ వరకే చెప్పేవారు, ఆ హయ్యర్ క్లాస్ చెప్పడం కావాలి. ఏంటంటే సెకండరీ గ్రేడ్ టీచరు. అయితే మాకేంటంటే మేము ఏ క్లాస్ చదివితే ఆ క్లాస్ పుస్తకాలు. అలాగా 12th క్లాస్ వరకు ఇంగ్లీషు, తెలుగు, లెక్కలు కూడా మా ఇంట్లోని ఫర్నిచర్ కన్నా పుస్తకాలు ఎక్కువ ఉండేవి. మా అమ్మ బంగారం చాలా మట్టుకు ఈ పుస్తకాలకి స్టడీస్ కోసమే చాలా ఉపయోగించారు. ఆ బంగారం ఎప్పుడంటే మేము పెద్దవాళ్ళవి కనీసం ఒక 15-20 ఏళ్ల క్రితం వరకు కూడా ఆ బంగారం మీకోసం నేను ఖర్చు పెట్టాను, ఈ బంగారం మీరు అమ్మకిచ్చుకోండి అని చెప్పి ఒక్కొక్కరికి వాట వేసి ఇంత బంగారం మీ అమ్మకు పెట్టుకోండి అని చెప్తే అది అలాగా ఆయన ప్రిన్సిపల్ అన్నమాట. ఆ స్కూల్ జీవితం అంతా ఆ స్కూల్లో జీవితంలో మొదలైనప్పటికే ఈ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారితో పరిచయం అయింది.
రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారితో పరిచయం అయిన తర్వాత సాహిత్యం గురించి ఇంతకుముందు చెప్పుకున్నారు. అప్పట్లో ఒక టైప్ ఆఫ్ కథలు రాసేవారు. ఆయనతో పరిచయం అయిన తర్వాత ఏది రాయాలి, ఏది రాయకూడదు, ఏది ఎలా రాయాలి, ఏది ఎలా చెప్పాలి, ఇలాంటివన్నీ బాగా అలవాటయ్యాడు. అప్పట్లో ఏంటంటే విశాఖపట్నంలో గుడిసెనగూడలో సాహిత్య సభలు, నాటకాలు జరుగుతుండేవి. అక్కడ వీళ్ళందరితోనే పరిచయం పెరగడం, ఆ తర్వాత విశాఖపట్నం రచయితల సంఘం స్థాపించడం, అందులో సభ్యత్వం ఉండడం, అందులో పెద్ద పెద్ద వాళ్ళందరితో కలవడం, వాళ్ళ కథలు చదవడం, వాళ్ళని అబ్జర్వ్ చేయడం, వాళ్ళ మాటలు వినడం, ఇదంతా ఈ విద్య అంతా కూడా, ఈ ట్రైనింగ్ అంతా కూడా స్వయం కృషి. వినడం నేర్చుకోవడం, చదువుకోవడం నేర్చుకోవడం, అంతేకాని పాఠం చెప్పిస్తే తెలుసుకోవడం అలాంటివి ఉండేవి కాదు. అదే లెక్క ఆయన శిష్యులకి, వీళ్ళకి కూడా అదే. మీ కృషితో మీరు చేయండి, మీ అంతటా మీరు తెలుసుకోండి, ఎలా తెలుసుకోవాలి, ఎలా చేయాలన్న మాత్రం ఆయన మొదటి నుంచి ఆయన శిష్యులకి ఇటు స్కూల్లో కానీ అటు సాహిత్యంలో కానీ చెప్తూ ఉండేవారు. వాళ్ళు అదే ఫాల్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఏంటంటే 1963లో యజ్ఞం రాసిన తర్వాత, అది యజ్ఞం పంపించిన తర్వాత యువవాళ్ళు వేసుకోలేదు, 2 ఏళ్ళు ఆపేశారు. ఆపేస్తే అప్పుడు రావిశాస్త్రి గారు యువ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏవయ్యా అది అలా మూలపడేశారంటే, అప్పటికి నెహ్రూ గారు చనిపోయిన తర్వాత కోసం యువలో వచ్చింది. బాగా జ్ఞాపకం, ఇంత పెద్ద యువ తన మీద మంచి రంగులు, సెంటు వాసన, ఇప్పటికీ ఆ వాసన జ్ఞాపకం వస్తుంటుంది. తెచ్చిన డబ్బా కూడా చాలా అలాగా ఉంచుకునేవాళ్ళం మేము. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళెవరు, మన కృష్ణభాయమ్మ గారు, వేణుగోపాలరావు గారితో వీళ్ళకి పరిచయం జరిగింది. ఈ పరిచయంకి ఇక్కడ లోకల్గా ఉన్న ఎగళ్ళ రామకృష్ణ గారు నాన్నగారికి అంతకు ముందు శిష్యుడు, ఏ రంగ శిష్యుడు ఇప్పుడు జ్ఞాపకం లేదు, ఆయన తీసుకెళ్ళి పరిచయం చేశారు. పరిచయిస్తే అక్కడ వాసిరెడ్డి వెంకటప్పయ్య గారు, తర్వాత చలసాని ప్రసాద్ గారు, ఇలాంటి ప్రముఖులతో ఈయన సాంగత్యం దూరంతో అటు కమ్యూనిస్టు గురించి తెలియడం ఇవన్నీ చేస్తుంటే, ఒకరోజు వాసిరెడ్డి వెంకటప్పారావు గారిని నాకు కమ్యూనిస్ట్ సాహిత్యం, అదే కమ్యూనిస్ట్ ఇది చదవాలని ఉంది, నాకు పరిచయం చేయండి అంటే, మేస్టారు అలాంటి చదివి మీరు చేయకండి, మీరు చదవకుండానే ఆ భావాలతో దీంతో రాస్తున్నారు, జోలికి పోకండి అంటే, ఈయన ఒక కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఒకటే చదివినట్టుగా చెప్తూ ఉంటారు. నాకు తెలుసు కూడా ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదవడం ఒకటి తెలుసు. అలాగ వాళ్ళతో పరిచయం అయిన తర్వాత శ్రీశ్రీ సన్మాన సభకు వచ్చినప్పుడు ఈయన సెక్రటరీగా, చలసాని ప్రసాద్ గారు ఈయన ట్రెజరర్గా, చలసాని ప్రసాద్ గారు సెక్రటరీగా, ఇలాగేదో ఒక టీం ఏర్పడి అప్పటికి ఈయనకు ఒక రావిశాస్త్రి గారి దగ్గరికి ఇలా యువకులకు వచ్చేవారు. బిటి రామానుజం, ఎన్ఎస్ ప్రకాశ్రావు, శ్రీరంగం రాజేశ్వరరావు, ఇలా ఒక 60 మంది ఉండేవారు. వీళ్ళందరూ ఏంటంటే ఈయన సులభసాధ్యుడు, ఆయన కొద్దిగా రిజర్వ్డ్గా ఉంటారు కాబట్టి ఈయనతో ఎక్కువ తిరిగేవారు. అప్పట్లో ఈ శ్రీ సీతారామరావుతో ఈ రచయితలు మీరు ఎటువైపు అన్న ఒక కరపత్రం వేసినప్పుడు దాని తర్వాత విరస పుట్టిందంటారు. అంతకుముందు విశాఖపట్నం చిత్రంలో వచ్చి ఈ విరస ఎప్పుడైతే ఏర్పడిందో ఈయన విరసలోకి వచ్చేసారు. అలాగే విరసతో ఈయన అయిపోయిన తర్వాత 1975లో మా తాతగారు పోయినప్పుడు, మా తాతగారికి ఈ కర్మకాండల మీద నమ్మకం ఉంది కాబట్టి, ఆయన నమ్మకం ఉంది కాబట్టి నేను చేయాలి కాబట్టి, కొడుగ్గా నేను చేయాలి కాబట్టి, అవి చేయడానికి మన విరసం రూల్స్ ఒప్పుకోవు కాబట్టి నేను రిజైన్ చేస్తానని రిజైన్ చేశాను. ఆవేళ ఏంటంటే ఈయన ఒక ప్రామిస్ చేశారు విరసం వాళ్ళకి, విరసం వాళ్ళు ఎప్పుడు ఏ సమయాన్ని ఎప్పుడు దేనికి పిలిచినా సరే నేను విరసం మీటింగ్కి వాటికి వస్తాను, మీకు ఏ సాయం చేయగలిగితే వ్యక్తిగా, రచయితగా ఆ సాయాన్ని చేయగలుగుతానని ఆయన అప్పుడు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం నేటిదాకా ఆయన ఆచరిస్తూనే ఉంటారు. అయితే 55 ఏటా ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని ట్యూషన్లు చెప్తానంటే మా తమ్ముళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు చెప్పింది చాలు, ఇక కుదరదు, మేము అప్పటికి
మేము ఉద్యోగస్తులు అయిపోయాం, మేము సంపాదిస్తున్నాం కాబట్టి మీరు అవే చేయరు, మీ సాహిత్యం మీరు ఏదో చూసుకోండి అంటే ఆయన అప్పట్లో ఇలా తిరుగుతూ ఉండేవారు. అయితే ఆయనకి ఏంటంటే మొదటి నుంచి చెప్పాను కదా, ఆయన సాహిత్యం ఇచ్చిన డబ్బు ఎప్పుడూ పక్కన పెడుతూ ఉండేవారు. అదే కాక ఆర్కే పబ్లికేషన్స్ అని ఇలా 2-3 పబ్లికేషన్స్తో చాలా పుస్తకాలు కూడా తీసుకొచ్చారు. అప్పుడు పుస్తకాలు అప్పటికేంటంటే ఈ కథా పుస్తకాలు మార్కెట్లోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉండేది. అంచేత ఏంటంటే ఈయనే దాన్ని భుజాలు వేసుకుని తిరగడం, మిత్రులతో సంప్రదించడం, తేవడం, అమ్మడం, అమ్మించడం, ఇవ్వడం, ఇలాంటివన్నీ చాలా పనులు చేసేవారు. అలా కొన్నాళ్ళు చేసిన తర్వాత 1983 అనుకుంటాను, ఆంధ్రభూమి డైలీలో రమణారావు కూడా, కె రమణారావు, ఆయన ఎడిటర్, లోకల్ ఎడిటర్, ఆయన నేటి కథ అని చెప్పి ఒక శీర్షిక ప్రారంభించారు. అది ప్రారంభించినప్పుడు మేనేజ్మెంట్ మిగిలిన వాళ్ళు కూడా ఆయన డిస్కరేజ్ చేస్తే లేదు నేను చేస్తానని చెప్పి ఒక 3 నెలలు చేసిన తర్వాత బడ్జెట్ ఎక్కువైపోయి ఇది ఎవరు పంచుకోగలరని చూసినప్పుడు నాన్నగారు నిలుచుకున్నారు. నాన్నగారు దాన్ని ఒక 3 ఏళ్ల పాటు నిర్వర్తించిన తర్వాత ఒక పుస్తకం పబ్లికేషన్లో మేనేజ్మెంట్కి ఈయనకి కొంత కమ్యూనికేషన్ గ్యాప్లో ఈయన ఇంక నేను చేయలేనని చెప్పి వదిలేశారు. ఆ నేటి కథలోంచి పుట్టిన వాళ్ళే అట్టాడప్పలనాయుడు, గంటెడు గవర్నరెడ్డి గారు వచ్చినట్టున్నారు. ఇలాగ ఇప్పుడు చాలామంది ప్రసిద్ధ కథకులు ఆ నేటి కథలోంచే వచ్చారు. ఆ 83 తర్వాత 85లో ఒకటాను, 85లోనే విరసవాడ ఆంధ్ర యూనివర్సిటీలో సాహిత్య పాఠశాల పెట్టారు. సాహిత్య పాఠశాల 3 రోజులు 4 రోజులు 3 రోజులు ఒకట. ఆ 3 రోజుల్లోని కథ మీద నాన్నగారికి ఇస్తే నాన్నగారు ఓ సిలబస్ లాంటి తయారు చేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరి చేత అవి చెప్పించి, అవి చదివించి, వాటి మీద ఈయన వేసిన ప్రశ్నలకి జవాబులు రాబట్టించి అదొక రకమైన ట్రైనింగ్. దానివల్ల చాలా లబ్ధి పొందామని అప్పటి వాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అందులో బహుశా నల్లూరు రుక్మిణి గారు వాళ్ళు కూడా ఆ టీంలో వాళ్ళే. అది అయిపోయిన తర్వాత మళ్ళా కొంత గ్యాప్ వచ్చింది. కానీ ఎప్పుడు ఆయన ఏంటంటే నాకు తెలిసి రాత్రి 11 గంటల వరకు చదవడం. ఆయనకి ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీషు చదివితే నీకు కొంత ఇది వస్తుంది అని చెప్తే, నాకు ఇంగ్లీష్ చదివితే ఎక్కదు, అర్థం కాదు, బోధపడదు. ఎలాగని అడిగితే ఈయనకి పిఆర్జే పంతులని ఒక మేనల్డ్ ఉన్నాడు. ఈ పిఆర్జే పంతుల్ని వాడు అప్పుడు ఇంగ్లీష్ చదువుతుండేవాడు. ఒరే నువ్వు చదివింది తక్కువ, నువ్వు ఇంగ్లీష్ నావల్ తెగ చదివేస్తావు, అర్థం అవుతాయిరా అని అడిగితే, మావయ్య నువ్వు మొట్టమొదటి సాహిత్యం ఏడు చదివేవారు? డిటెక్టివ్ నవల్. ఇంగ్లీష్లో కూడా డిటెక్టివ్ నవల్తోనే మొదలెట్టు అని చెప్పి ఆయన ఒక కట్టం డిటెక్టివ్ నవల్ తీసుకొచ్చి అవి చదివిన తర్వాత ఒక రకం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆయన ఇంగ్లీష్ నవల్ చదివారు. అంటే ఇప్పుడు రావిశాస్త్రి గారు కానీ లేకపోతే వాసిరెడ్డి వారు కానీ ఏమైనా నవల్స్ ఇస్తే అవి చదవటం, అలాగే ఇంగ్లీష్ నవల్ చదవడం, అర్థం చేసుకోవడం, ఆకలింపు చేసుకోవడం, ఇలాంటివన్నీ అలా కూడా ఆయనకు అలవాటాయి. ఈ ప్రాసెస్లో ఏమిటంటే ఒక స్టేజ్కి వచ్చాక అప్పట్లో యజ్ఞం మీద, కథా యజ్ఞం అని చెప్పి యజ్ఞం మీద కొన్ని వ్యాసాలు సంపడొచ్చు. దాంతో ఆ తర్వాత ఈ యజ్ఞం అవార్డు రావడం, వీటితో ఏంటంటే ఈ విరసన పాఠాలకు వెళ్ళడం, వీటితో ఈయనకి సాహిత్య శిష్యులు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా సాహిత్య శిష్యులే. ఇంట్లో కుటుంబంలో పిల్లలు వాళ్ళతో కన్నా ఈ సాహిత్య కుటుంబంతోనే ఎక్కువగా ఉండేవారు. మాకు దుగ్ధగా కూడా ఉండేది. ఎంత దుగ్ధగా ఉండేదంటే ఆవిడ అక్క వచ్చిందా సరే, ఈవిడ మావయ్య వచ్చాడా సరే, ఇంకంతే మా సంగతి అంతే అది వెటకారం అనుకునే పరిస్థితి కూడా ఉండేది. అలాంటి వాళ్ళు ఎంతమంది అంటే ఈయన వరుస పెట్టి పిలుచుకున్న వాళ్ళు కొందరైతే దోపిడితనంగా నేను మాస్టర్ కొడుకుని, నేను మాస్టర్ అభిమానపుత్రుడిని దోపిడితనంగా వచ్చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంచేత సుబ్బారావు అవడో ప్రసాద్ అవడో అలాగే అయిపోయింది మా కుటుంబంలో. ఇప్పటికే జోకులు వేసుకుంటూ ఉంటాం. అదొక ఇదనమాట మా ఇంట్లో.
అయిపోయిన తర్వాత ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఈయనకి ఈ సాహిత్యం డబ్బులు వస్తున్నాయి, ఒక పక్క పబ్లికేషన్స్ వేస్తారు, వాళ్ళ కథలు వీళ్ళ కథలు వేయడం, వాటి మీద ఆదాయం. అప్పటి లెక్కలు అంటే ఆర్కే పబ్లికేషన్స్ కానీ ఇవి కానీ ఆ లెక్కల పుస్తకాలు ఇప్పటికీ ఏ పుస్తకం ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత మారిన పుస్తకాలు ఇప్పటికీ ఆ బీరువాలో ఒక కట్ట ఉంటుంది ఇప్పటికీ. ఎందుకంటే ఇవన్నీ తీసేవచ్చు కదంటే కాదు, ఎవరైనా ఎప్పుడైనా లెక్క అడిగితే చెప్పాలి. ఆర్కే పబ్లికేషన్స్లో 15 రూపాయలు ఉండిపోయాయి, అది ఏం చేయాలి? అది ఆయన బెంట్ ఆఫ్ మైండ్. అలాగే ఇంకా చాలా ఉన్నాయి అలాంటి పబ్లికేషన్స్, కనీసం ఒక 5-6 పబ్లికేషన్స్ ఉన్నాయి, వాటన్ని లెక్కలు ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ అలా భద్రంగా ఉంచుతారు పారినవారు. అది అయిపోయిన తర్వాత ఈ జ్ఞానపీఠ అవార్డు వస్తూ ఉంటే అట్టమైన వాళ్ళకి జ్ఞానపీఠ అవార్డు ఇస్తున్నారు. ఈయన రాసిన కథలు వాటికి ఏం తక్కువ తీసిపోవు. ఎక్కువగా ఏంటంటే కన్నడలో జ్ఞానపీఠ అవార్డు కథలకు కాకుండా కాళీపట్నం రామారావు కథలు మెన్న ఇలాంటి వారికి జ్ఞానపీఠ అవార్డు రాకుండా మిగిలిన వాడుకోమన్న దుగ్ధగా కారమేశ్వరరావు సాహిత్యాభిమానుల్లో పుట్టి శిష్యులు కూడా పుట్టి వాళ్ళు ఏం చేశారంటే దీనికి ప్యారల్గా జ్ఞానపీఠ అవార్డుని అది ఇవ్వాలని సంకల్పించి ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనకి ఏంటంటే 5,000 నుంచి 1,000 రూపాయల వరకు ఎంతమందో చెప్పలేం, చాలామంది దగ్గర నుంచి వసూలు చేసి 1,15,000 ఎంతో కూడబెట్టి 1,00,000 రూపాయలతో ఆయనకి జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. ఈయనకి చెప్పాను కదా, ఇదివరకు సంపాదించింది ఇప్పుడు పెంచింది ఇదంతా పెట్టి ఏమిటి చేయాలి అన్న పెద్ద దుగ్ధతో మొట్టమొదట ఏంటంటే మా దగ్గరలో మా మురపాకర ఊరు ఉంది, ఆ ఊర్లో బస్సు షెల్టర్ లేదు, బస్సు షెల్టర్ పెడదామని అనుకున్నారు. బ్యాషారు బస్సు షెల్టర్ ఏమిటండి, మీరు సాహిత్యకారులు సాహిత్యంకి ఏమైనా చేయండి. అప్పట్లో వాళ్ళు ఏమైనా అంటే అది అలా పెట్టి ఉంచారు. ఈ లోపల ఏంటంటే మధురాంతకం రాజారాం గారి చేత సాహిత్య అకాడమీ ఏపీ సాహిత్య అకాడమీ ఓ సంకలనం తెచ్చింది. ఆ సంకలనంలో ఏంటంటే ఆయన కొన్ని కథలు ఎంచుకున్నారు. కథలు ఎంచుకుని అది వెలువడిపోయిన తర్వాత ఆయన మీద అవాండాలు వేశారు. అప్పటికి కొద్దిగా అత్యుత్పాదం మొదట్లో ఉంది, మా ప్రాంతం వాళ్ళు వేయలేదు, ఈ కథల కన్నా మిన్నైన కథలు చాలా ఉన్నాయి కదా వాళ్ళ వేయలేదు, ఇలాగా ఆయన మీద చాలా అవాండాలు వేస్తే ఈయన కొద్దిగా మనసు చివుకుమంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా దగ్గర మిత్రులు ఉండడం, ఈ చివర ఆ చివర అయినా సరే ఉత్తర ప్రత్యుత్తరాలు వాటితో చాలా సన్నిహిత్యం ఉండేది. మధురాంతక రాజారావు అలాంటి వాడు కాదు కదా అని చెప్పి ఎప్పుడో మధురాంతక రాజారావు గారు కలిసినప్పుడు ఏమంటే సార్ ఏమైంది ఎందుకు ఇలాగైంది అంటే, బేస్టార్ నేనేం చెప్తానండి, నాకు అందుబాటులో ఉన్నవి నాకు దొరికినవి చదివి అందులో ఏవో తెచ్చి ఒక సంకలనం తీసుకొచ్చాను, దానికి ఇంత గొడవ చేస్తున్నారంటే, అవును అన్ని కథలు ఉంటే ఇంతకన్నా మంచి కృషి జరుగునేమో అని చెప్పి మొట్టమొదటిసారిగా ఆయనకి ఒక కథ మీద కథ సేకరణ మీద ఒక బీజం పడింది. అదే టైంలో కొంచెం ఒక ఏడాది దీని టైంలోని గుంటూరులో పెరుకొండ లక్ష్మీనారాయణ గారు కూడా ఇలాంటిది ఏదో సమస్య వచ్చింది. అప్పుడు రెండోసారి ఆయనకి ఈ సంకల్పం కొంచెం బలపడింది. మూడోసారి విరసం సభలకి అనంతపురం వెళ్ళారు. అనంతపురం వెళ్ళినప్పుడు అక్కడ కేతు విశ్వనాథరెడ్డి గారు వాళ్ళ స్టూడెంట్స్ చేత కథ మీద పరిశోధన చేయించేవారు. రాజపాళెం వచ్చేది పరిశోధన చేయిస్తుంటే వారి మేస్టారు అన్ని కథలు దొరుకుతాయని అడిగితే, ఏమిటి దొరుకుతాయి మేస్టారు, వీళ్ళందరూ పేద విద్యార్థులు ఆఖరికి ఈ మూల ఆ మూల ఎక్కడ తినా సరే గట్టిగా కథలు సంపాదించడానికి అంటే పరిశోధన చేయడానికి ఎన్ని కథలు కావాలో అన్ని కథలు సంపాదించడం కూడా చాలా కష్టమైపోతుంది, చాలా ఇబ్బంది పడిపోతున్నారంటే, అప్పటికి ఈయనకి కథ మీద ఏదైనా పూర్తిగా చేయాలి, కథను సేకరించాలని పట్టుపట్టి అప్పటికి ఈ డబ్బులు రావడంతో మొట్టమొదటి సైట్ కొన్నారు. ఈ సైట్ కొనక ముందు ఇంకో కథ ఉంది. విశాఖపట్నంలోని కథాలయం పెడదాం అనుకుని అప్పట్లో మేయర్ డివి సుబ్బారావు ఇంకొక రెడ్డి గారు ఉండేవారు. వీళ్ళందరూ చుట్టూ తిరిగారు. ఈ లేఅవుట్లు వేస్తారు, ఎక్కడైనా సరే ఓ మూల 100 గజాలు బిట్టిస్తే చాలు నేను ఇలా పెడతానంటే చాలామంది అడగడం, చాలామంది చేయడం, ఎవరు సహకరించలేదు. దాంతో అప్పుడు ఈయన గజపత్రంలో ఉండేవారు.
గజపతిలో ఉన్నప్పుడు ఈ శ్రీకాకుళం సాహితీ వాళ్ళందరూ గజపతిలో తరచూ వచ్చేవారు. అప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు బివి రామారావు నాయుడు ఈయన ఇలాంటి వాళ్ళందరూ కలిపి శ్రీకాకుళంలో పెట్టేసుకుందామండి అన్నారు. అప్పుడు కడుగుల వెంకట్రావు గారు వచ్చినప్పుడు మేస్టారు మీ కథల్ని పెడతారు, ఏమిటి చేస్తారంటే కథలు సేకరిస్తాను. కథలు ఎందుకు సేకరిస్తున్నారు అంటే జీవితం తెలుస్తుంది, రాజుల చరిత్ర కాదు ప్రస్తుత చరిత్ర తెలుస్తుంది అంటే మరి చరిత్ర ఎందుకు పెట్టరు అని అడిగితే అప్పుడు ఇంకా పునాది రాయి కూడా పూర్తిగా పడలేదు. అప్పట్లో 10,000 ఇచ్చి మీరు జీవిత చరిత్రలు కూడా పెడతారంటే 10,000 ఇస్తారండి అన్నారు. పెడతామన్నారు. అలాగేంటంటే మొట్టమొదటి కథానీయంలో కథ అన్నది మెల్లిమెల్లిగా విమర్శ చరిత్ర అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఇంకా మీది ఈ కథానీయం ప్రారంభించినప్పుడు ఈ హాలు లైబ్రరీ, ఆ మూల కిచెను, అది బెడ్రూమ్లో ఉంటాం, కిచెన్లో వండుకుంటాం, ఈ హాల్లో లైబ్రరీ రన్ చేస్తాం అనుకున్న దీంతో కట్టింది. అయితే ఇది కొన్నాళ్ళు అయిపోయేసరికి అక్కడ పుస్తకాలు రాయి, ప్రతి పత్రికకు ఒక నోట్బుక్ ఉంటుంది. ఆ నోట్బుక్లో పత్రిక రాగానే ఆ పత్రికలో కథలన్నీ ఆ నోట్బుక్లోకి వెళ్తాయి. అలాగే పుస్తకం వస్తే అక్కడ పెద్ద పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకంలోకి వెళ్తాయి. ఆ పుస్తకాలు వెళ్తున్న తర్వాత అక్కడ లొకేషన్ రాసుకుంటారు, ఇక్కడ 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 ఇక్కడ, అది వెంట అక్కడికి వెళ్ళిపోవాలి. అలాగా ఆయన చేత్తో రాసుకుంటూ కూర్చోబెడుతుంటే యూకే నుంచి 5 కుర్రాళ్ళు ఇచ్చారు. అతని పేరు కొటికలపూడి కామశాస్త్రి. అతను యూకేలో ఉండేవాడు, సాహిత్యం అంటే గొప్ప అభిలాష. అతనికి 5 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో వాళ్ళ చుట్టాలో ఎవరో నాన్నగారు శిష్యులు కూడా వచ్చినప్పుడు చూసి మేస్టర్ ఇవన్నీ ఇలా రాసి ఏమి మీరుంటే చూసి చెప్పేస్తారు, మీరు లేకపోతే కంప్యూటర్ ఉండడం మీకుండా అవసరం అని చెప్పి ఉదయం వచ్చాడు కుర్రాడు, 11 గంటలకు వచ్చాడు, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోయాడు. సాయంకాలం కల్లా కంప్యూటర్తోని పెరిఫెరల్తోని మొత్తం ప్రింటర్ది స్కానింగ్, ప్రింటరు, ప్రింట్ చేసే పేపరు మొత్తం ఇవి అనుకుంటా మొత్తం తీసుకొచ్చి పడేసాడు. బాబు నువ్వు తీసుకొచ్చే బాగా ఉంది, ఇక్కడ కంప్యూటర్ స్పెల్లింగ్ తెలిసి వాళ్ళు తక్కువ, ఏమిటి చేసుకుంటాం మేము, ఉంచండి మేస్టారు, 4 రోజులు పోతే తెలిసివాడు ఎవడో వస్తాడు, దాన్నే ఉద్ధరిస్తాడు. అలాగే మొట్టమొదటిసారిగా వాళ్ళు దీనివల్ల ఈ కంప్యూటర్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ పుస్తకాల సేకరణకి మీకు కథాబాటసారని ఆ జీవిత చరిత్ర వస్తున్నాను, అందులో ఒక ఫోటో ఉంటుంది, అది ఉదయంలో పడ్డది. మెడకు జోలు ఉంటుంది, ఆ జోలితో పట్టుకు దేశం తిరిగి ఆ జోలు నిండా పుస్తకాలు తెచ్చుకునేవారు. ఆ జోలి పట్టకపోతే బస్తాలు కాబట్టి ఇంకోటి ఎక్కడ దొరికితే అది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఆయన వెళ్ళని పల్లెటూరు కూడా లేదేమో, ఎక్కడ పుస్తకం ఉందంటే అక్కడికి వెళ్ళిపోయారు. అలా తీసుకొచ్చిన పుస్తకాలకి ఆ కంప్యూటర్ వచ్చిన తర్వాత దీంట్లో అప్పట్లో తెలుగులో డేటాబేస్ లేదు. డేటాబేస్ ఉంటే ఒక కన్వీనియంట్ ఉంటుంది, దాని గురించి అప్పటికి ఎవరికి ఐడియా కూడా లేదు. అయితే విమనమూర్తి గారు అని చెప్పి మా ట్రస్ట్ మెంబర్లో ఒక ఆయన ఏం చేశారంటే ఆయనకి 3 కూతుళ్ళు 3 అల్లుళ్ళు, అందులో 2 కూతుళ్ళు 2 అల్లుళ్ళు సాఫ్ట్వేర్. సో వాళ్ళ పట్టుకుని మెల్లిగా అప్పటికి మైక్రోసాఫ్ట్ ఎస్ఎస్ లేదు, ఏదో కింద మీద పడి అలాంటిది ఒకటి తయారు చేసుకొచ్చి అది మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న ఈ నోట్బుక్లో ఉన్నవన్నీ కూడా ఆయన డేటాబేస్లోకి ఎక్కించారు. ఆ డేటాబేసే ఇవాళ www.kathaniyam.com అన్న వెబ్కి ఫౌండేషన్. అది ఇక్కడ చేసినంతా అక్కడికి వెళ్తుంది, అది ఈ వెబ్లో కనబడుతుంది అన్నమాట. అదేంటంటే ఈ మాస్టర్ ధ్యేయం ఏంటంటే 1900లో ఫిబ్రవరి 22 దిద్దుబాటు కథ వచ్చింది కురదాడవాది. అది మోడర్న్ కథకి ఆద్యంగా చెప్పుకుంటారు కాబట్టి ఆవేళ నుంచి 100 ఏళ్ళు అంటే 2010 వరకు వచ్చిందంతా ముందు ఫస్ట్ స్టేజ్లో అది పబ్లిక్ వెళ్ళాలి. ఆ తర్వాత వచ్చినవి ఇంకా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి అవి మెల్లిగా ఆ తర్వాత వాళ్ళెవరు చేసుకుంటారు, వీలైతే మనమే చేద్దాం.
అంచేత కథాలయం ఏంటంటే 2010 వరకే కటాఫ్ పెట్టుకుంది. ఈ కథాలయంలో దీంట్లో ఏంటంటే ఆయన చెప్పాను కదా, ఎప్పుడైతే ఒక సంస్థలో డబ్బులు ఎక్కువ ఉంటే ఆ సంస్థకి కొంత చెడు జరిగే ఇది ఉంది కాబట్టి దీన్ని ఎప్పుడూ కటాకటిగా నడపాలి తప్పించి ఎక్కువ ఫండ్స్ చేకూర్చకూడదన్నది ఆయన ఉద్దేశం. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో దాటిపోదు. ఆయన జోలి పడ్డానికి ఒప్పుకోరు. ఎవరైనా సరే బాబు కథాలయం మీరు చేస్తున్న కృషికి ఇది ఉంచండి, లేకపోతే మీరు చేసే సేవకి ఇది ఉంచండి అని వాళ్ళు ఇస్తే తీసుకోవడమే తప్పించి అది తీసుకున్నది కూడా వెంటనే వెళ్ళిపోయి కార్పస్ ఫండ్లోకి వెళ్ళిపోవాలి. కార్పస్ ఫండ్లోంచి దాని నుంచి వచ్చిన వడ్డీ ఇంకొక అకౌంట్లోకి వస్తుంది. ఆ అకౌంట్లోంచి ఖర్చు పెట్టాలి. అది ఆయన ప్రిన్సిపల్. ఇది బేసిక్గా ఆయన లైఫ్. ఇది ఈ మధ్యలో పిల్లలు పోవడం, భార్య పోవడం, చాలా ఆత్మీయులు పోవడం, వీటన్నిటి తాలూకా కష్ట సుఖాలు ఆయన భరించినా సరే 97 ఏళ్ళ దాకా నిలదొక్కున్నాడంటే. నా పేరు అట్టాడ అప్పలనాయుడు. కథానిలయం వీధిలో మీరాబాయి అపార్ట్మెంట్లో ఉంటున్నాను. కాళీపట్నం రామారావు మాస్టర్ గురించి 4 విషయాలు. బహుశా తెలుగు సాహిత్యంలో కాళీపట్నం రామారావుని పోలిన వాళ్ళు కానీ ఆయనతో పోల్చగలిగిన వాళ్ళు కానీ లేరు. ఒకే ఒక్కరు కాళీపట్నం. వ్యక్తిగా గొప్పవాడు, సాహిత్య వ్యక్తిత్వం కూడా అదే స్థాయి. వ్యక్తిగా చాలామంది తమ జీవితం తాము జీవిస్తారు తప్ప, తమ జీవితంలో ఉన్నతి కోసం ఆలోచిస్తారు తప్ప, తమ జీవిత ఉన్నతికి కొన్ని విలువలు ఉండాలని ఎవరు అనుకోరు. ఉన్నతికి అవసరమైనటువంటి చేష్టలన్నీ చేస్తారు. మరి ఆ మహానుభావుడికి ఇటువంటి జ్ఞానోదయం ఎవరి వలన కలిగిందో కానీ వ్యక్తిత్వం కూడా తనదైన విలువలతో, ఇందాకలా సుబ్బారావు గారు మాట్లాడినట్లుగా యుక్త వయసు నుంచి ఇవాళ 97 ఏళ్ళ వయసు దాకా ఆయన నియమించుకున్న నియమాల్ని తనకు తానుగా ఏ పరిస్థితుల్లోనా సడలింపు తనైనా చేసుకోవాలి. అనేక మంది సడలింపులు తీసుకోవచ్చని చెప్పాం. ఉదాహరణకి ఆయనకు అవార్డులు వచ్చినప్పుడు, చాలా ఎక్కువ వస్తున్నప్పుడు కథానిలయంకే ప్రతి అవార్డు ఇస్తుంటే మాస్టర్ మీకోసం ఎంతో కొంత ఉంచుకోండి అన్నా ఉంచుకోలేదు. అంటే దానికి అర్థం ఏమంటే సాహిత్యం అనేది నేను రాస్తున్నాను, నా ద్వారా వస్తుంది, కానీ సాహిత్యంలో వస్తువు కానీ రచనా సంవిధానం కానీ శిల్పం కానీ అన్నీ ప్రజలవి. ఏ ప్రజల తాలూకా జ్ఞానాన్ని అనుభవాల్ని నేను రాస్తున్నానో నేను సాధనమే తప్ప నాది కాదు అది. కనుక దాని ద్వారా వచ్చింది ఆ ప్రజలకే అందజేయాలి తప్ప నేను అనుభవించడం న్యాయం కాదనే అప్పటి నుంచి ఇవాళ దాకా దానికి కట్టుబడి ఉన్నారు. బహుశా తెలుగులో ఏ రచయితని వ్యక్తిత్వాన్ని పోల్చడానికి తన రచనల ఆధారంగా ఉండవు ఏ రచయిత దగ్గర. కానీ కాళీపట్నం రామారావు రచన ద్వారా కాళీపట్నం వ్యక్తిత్వాన్ని కూడా మనం పరిశీలన చేయడానికి, దాని గురించి విశ్లేషించడానికి ఒక ఆధారం ఏమైనా ఉందంటే యజ్ఞం అనే కథ కాళీపట్నం రామారావుకి పేరు తెచ్చిన, గుర్తింపు తెచ్చిన కథ. ఆ కథలో 2 ప్రధాన పాత్రలు ఉంటాయి, తండ్రి కొడుకులు పాత్రలు. తండ్రి అప్పలరాముడు, కొడుకు సీతారాముడు. తండ్రి అప్పలరాముడు ఆనాటి సమాజంలో పెద్దవాడు, నీతిమంతుడు, మాటకి నిలబడినవాడు, విలువలకి కట్టుబడినవాడు. ఆయన ఒకానొక పరిస్థితుల్లో అప్పు చేసి ఆ అప్పును తీర్చడానికి పంచాయతీ వాళ్ళు తీర్మానం చేస్తే ఉన్నటువంటి ఆస్తిని పోగొట్టుకొని అయినా అప్పు తీర్చాలనే విలువకి కట్టుబడి, పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు ఆయన. సీతారాముడు అనే వ్యక్తి అసలు ఈ అప్పు ఏర్పడము, అప్పు పెరగడము, ఆ పెరగడం వెనుకున్న ఆర్థిక దోపిడీ ఇదంతా గమనించని ఈ పెద్దల తీర్పే అన్యాయం. ఏ సమాజం అయితే ఆ తప్పుడు తీర్పునిస్తుందో, ఏ పెద్దలైతే తప్పుడు తీర్పునిస్తున్నారో ఆ పెద్దల తీర్పును ధిక్కరించాలి, అది న్యాయమే. అంతే తప్ప పెద్దలు కనుక ఆ తీర్పుని అంగీకరించడం, ఒక అక్రమాన్ని అన్యాయాన్ని అంగీకరించడం అనే ఆలోచన సీతారాముడిది. కనుక ఈ 2 మాస్టారు అప్పలరాముడుగా వ్యక్తిగా అప్పలరాముడుగా కనిపించేవాళ్ళు.
ఈ సీతారాముడికి ఉన్నటువంటి తెగింపు, ధైర్యము, సాహసము వ్యక్తిలో కనిపించదు. కానీ విలువలు, అప్పలరాముడి విలువలన్నీ మాస్టర్ వ్యక్తిత్వంలో ఉండేవి. ఒక విషయం ఏదైనా వచ్చినా మర్యాదపూర్వకంగా చెప్పడము, ఏదైనా విమర్శ వచ్చినా మర్యాదపూర్వకంగా దానికి ప్రతిస్పందన చేయడం, స్వీకరించడము, అలాగే అనవసరపు ఆవేశపు విషయాల్లోకి వెళ్ళకపోవడము అన్నది ఆయన వ్యక్తిత్వంలో ఉంది. చాలామంది చాలా సౌమ్యుడు. అసలు నిజానికి నవతీతరణం అనే పుస్తకంలో ఆయన టీచర్ ట్రైనింగ్గా ఉన్నప్పుడు ఆయన స్నేహితుడు ఒక పద్యం రాశారు. నిర్మమాటని, చాలా తీవ్రంగా మాట్లాడతారని, సాహసి అని. ఆ లక్షణాలు మాస్టర్ని చూసిన వాళ్ళు నిజమా అని అనుకుంటారు, బయటికి కనబడవు అవి. అవన్నీ సాహసము, నిర్మమాటము, ధీరోదాత్తత, ఇవన్నీ సాహిత్యంలో సీతారాముడు అనే వ్యక్తి ఎలాగైతే ఏర్పడ్డాడో ఆయన రచనల్లోన సీతారాముడిగానే బతికాడు. ఆనాటి పాత కథలు కావచ్చు, ఇవాల్టి ఆఖరి కథ అన్నెమనాయరాలు దాకా ఆయన చెప్పాల్సిన విషయం దగ్గర అది ఎంత రాజ్యధిక్కారమైనా సంశయించలేదు. అది ఎంత తన నమ్మినటువంటి వామపక్ష భావజాలానికి వ్యతిరేకమవుతుందని అనుకున్నా చాలా స్పష్టంగా చెప్పగలిగాడు ఆయన. సంకల్పం అనే కథలో ఒక అధికారాన్ని బదలాయింపులో, కుటుంబంలో పెద్ద బదలాయింపు కావాలన్నా, పెద్ద తాలూకా పెత్తనాన్ని నుంచి ఆ పెత్తనం కింద కుటుంబంలో సభ్యులకు జరగాలన్నా, ఒక పార్టీలో అధికారం బదలాయింపు జరగాలన్నా కనీసం కన్నీళ్లతోనైనా మార్పు జరుగుతుంది. రక్తపాతం వరకు వెళ్తుంది, కనీసం కన్నీళ్లతోనైనా మార్పు జరుగుతుంది తప్ప అధికార మార్పిడి మామూలుగా జరగదని చెప్పడానికి సంకల్పం అనే కథ రాశారు. ఆఖరి కథ కూడా అంటే అంత స్పష్టంగా సాహిత్యంలో ఏమి చెప్పాలి, ఈ చెప్పడం వెనుక ఆయన ఒకటే పెట్టుకున్నారు. తను ఒక పార్టీలో సభ్యుడో, తను ఒక సంఘంలో సభ్యుడు అయితే ఆ సంఘము పార్టీ ఆశయాలకు అనుగుణంగా సాహిత్యం రాయడానికి వీల్లేదు. మనం చూసిన ఒక సంఘటనలో సత్యం ఎంత, అందులో ఆ సత్యాన్ని మనం గ్రహించి ఈ సత్యం ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు నీవు ఏ సంఘంలో ఉన్నావో, ఏ పార్టీలో ఉన్నావో ఆ పార్టీ ఆశయాలకు, వాళ్ళ ఆలోచనలకు భిన్నమైన సత్యాన్ని ప్రకటించాలి అని చాలా స్పష్టమైన అభిప్రాయం ఆయనకు ఉన్నది. కనుక కొన్నిసార్లు తను నమ్మిన వామపక్షం వాళ్ళు కూడా చాలామంది ఒక మాట తూలారు కూడా. కాళీపట్నం రామారావు గారు యజ్ఞం రాసినప్పుడు సీతారాముడు, ఆ తర్వాత సంకల్పం రాసిన నాడు అప్పలరాముడు అయిపోయారని. అది నిజానికి అర్థం చేసుకోలేక కాళీపట్నం రామారావు రాతలో ఎప్పుడూ సీతారాముడే, వ్యక్తిగా అప్పలరాముడు, వ్యక్తిగా తన సాధారణ స్కూలు, సెకండరీ స్కూలు ఉపాధ్యాయుడు కనుక ఆ స్థాయి, సామాజిక హోదా కూడా ఆ స్థాయే కనుక ఆ సౌమ్యత, పెద్దలకి తగ్గినట్టుగా పెద్దల దగ్గర మామూలుగా మౌనంగా ఉండడం అనేది ఉంటుందే తప్ప సాహిత్యం దగ్గర లేదు. బహుశా ఏ రచయిత ఈ దేశంలో ఉన్న రాజ్యాంగపు రచన కుట్ర అని చెప్పి ఒక కుట్ర కథ రాశారు ఆయన. తెలుగుదేశంలో అసలు ఈ రాజ్యాంగ రచనే కుట్ర అని కథ వచ్చిన కథ, ఏకైక కథ కుట్ర మాస్టర్ది. అలాగే యజ్ఞం నెహ్రూ గారికి విపరీతమైన ఇమేజ్ ఉన్న రోజుల్లో ఆయన సోషలిస్టు, ఈ దేశంలో పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ దేశాన్ని, గ్రామాన్ని, పల్లెల్ని అభివృద్ధి చేస్తాడనుకున్నప్పుడు నీ పంచవర్ష ప్రణాళికలనే యజ్ఞానికి బలిపశువులుగా గ్రామీణ పేదలు, రైతులు, గ్రామాలు బలిపశువులు అవుతున్నాయి. యజ్ఞ ఫలాలు పట్టణాలు, ధనికులు, పెట్టుబడిదారులు అవుతున్నారని తొలిసారిగా తెలుగు సాహిత్యంలో చెప్పినవాడు ఆయన. చివరి అన్నెమనాయరాల్లో కూడా అప్పు అనేది ఆయన ఒక మాట చెప్తారు. నిప్పు ఎలాంటిదంటే అది మొత్తం దహించుకుపోద్ది అంటున్నాం. నిప్పుతో సమానం అప్పు కూడా. ఆ మనిషి తాలూకా ఆర్థిక శక్తిని దహించుకుపోతుందే తప్ప ఆ అప్పు తీరదు. కనుక అప్పు, నిప్పు ఒకే రకంగా భావించే కాలం. ఒకనాడు సుఖాలు మాత్రమే చూసేవాళ్ళు, ఈవేళ సుఖాన్ని మించి భోగాలు సుఖం వేరు, భోగం వేరు. సుఖము మనకు వీలైన మన పరిమితుల్లో మనం అనుభవించగలిగేది. భోగం అని అంటే మన పరిమితులు దాటి ఎవరో ఏమైనా సౌకర్యాలు కల్పిస్తే, ఎవరో ఆశలు కల్పిస్తే అటు పరిగెత్తి వెళ్ళి భోగలాలసలో గురవుతాం. ఈ భోగలాలసని, ఈ అప్పులకు పరిగెట్టడాన్ని అన్నెమనాయరాలు అనే కథలో వివరించారు. ఒక పరిణామ క్రమం తెలుగు సమాజము స్వాతంత్రం నుంచి ఈవేళ దాకా
ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఎలా పరిణామం జరుగుతుందో ఆయన కథల ద్వారా చెప్పుకొచ్చారు. చాలా చిన్న ఆయన మార్క్సిజం చదివారా లేదా, నేనైతే అనుకుంటున్నాను మార్క్సిజం చదవకపోయినా మార్క్సిజంలో మౌలికమైన ప్రధానమైన సూత్రాలు ఉంటాయి. మార్క్సిజం ఏం చెప్తుందంటే ఈ సమాజం వర్గ సమాజం, ధనికులు, పేదలు, దోచేవాళ్ళు, దోచబడేవాళ్ళు. రెండోది ఉత్పత్తి సంబంధాలని ఉంటాయి. ఉత్పత్తి చేసేవాళ్ళు ఆ ఉత్పత్తిని అనుభవించే వాళ్ళకున్న రిలేషన్ని ఉత్పత్తి సంబంధాలు అంటారు, పంపిణీని. అలాగే మూడవది సంస్కృతి, ప్రజల సంస్కృతి గురించి. ప్రజల సంస్కృతి వేరు, పాలకుల సంస్కృతి వేరు. ఈ 3 విషయాల మీద ఆయన కథలు రాశాడు. ఆయన వర్గాలు ఉంటాయి, ఇక్కడ నువ్వు ఏమి చేసినా వర్గ ప్రయోజనం యజ్ఞం. ఉత్పత్తి సంబంధాల మీద తీర్పు అనే కథ రాశారు. అట్టలు 4 అట్టలు చేసి కుటుంబంలో పంచడానికి ఆ పిల్లలు పంచుకునేటప్పుడు గొడవలు జరుగుతాయి. ఈ పంపిణీ ఎలా జరగాలంటే తండ్రి పంచలేడు, అక్కడ ఉన్న పెద్ద ఆవిడ పంచలేదు. చివరికి ఎవరైతే అట్ట తయారు చేశాడో ఆ కుర్రాడితే వచ్చి పంచుతాడు, పంపిణీ చేస్తాడు. అంటే ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వాళ్ళు ఉత్పత్తి పంపిణీ మీద, ఉత్పత్తి అనుభవం మీద, ఉత్పత్తి మార్కెటింగ్ మీద అధికారం ఉంటే న్యాయంగా జరుగుతుందని మార్క్సిజం అనే ఊసి లేకుండా మార్క్సిస్ట్ మౌలిక సూత్రాలను వివరించిన కథ అది. అలాగే సంస్కృతి, ప్రజల సంస్కృతి వేరు, పెత్తందారుల సంస్కృతి వేరు. చావు కథలో కర్రలు తీసుకెళ్ళడం అన్నది కాదు, అది నీ సంస్కృతి. అది నీ ప్రజా సంస్కృతిని రక్షించుకోవడానికి నువ్వు చైతన్యవంతమైనటువంటి పోరాటం చేయాలని చెప్పారు. కనుక మార్క్సిజం చదివారా? నేను అనుకుంటాను ఆయన ఖచ్చితంగా రావిశాస్త్రి, ఐవి సాంబశివరావు గారని నక్సలైట్ నాయకులు మరణించారు. ఆయన ప్రభావం చాలా ఎక్కువ ఉంది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి అబ్బూరి రామకృష్ణారావు గారి ప్రభావం కూడా ఉంటుంది. మరి చలసాని ప్రసాదరావు, వీళ్ళందరి వలన, ఉపన్యాసాల వలన తనదైన పరిశీలన మొదటి నుంచి యుక్త వయసులో నేను ఎప్పటికీ అనుకుంటాను చాలా అదృష్టవంతుడు మాస్టారు. ఆయన తండ్రి నిష్కర్షగా, నిరంకుశంగా నీ సొంత డబ్బులతో నువ్వు జీవించు అని 16 ఏళ్ల వయసులో బరంపురం వెళ్తానంటే డబ్బులు ఇవ్వకుండా నిరంకుశంగా అన్న మాట ఆయన్ని మహోన్నతుడిగా తయారు చేయడానికి పనికొచ్చింది. అంటే అది ఈయనలో ఉన్న గొప్పతనం కూడా. చాలామంది తండ్రికి వ్యతిరేకంగా తయారవుతాం, ఇక అక్కడి నుంచి మనం బతికిన తర్వాత తండ్రిని ఎప్పుడు కక్ష తీర్చుకుందామని చూస్తామే తప్ప అతను ఎందుకు అన్నారన్నది ఆలోచించడంలో స్వీయ ఆలోచన అన్నది అక్కడ ఆరంభమైంది. అక్కడి నుంచి అందుకనే చదవడం కంటే స్వీయ ఆలోచన, పరిశీలన ద్వారా నువ్వు నేర్చుకో అన్నది చాలా కీలకంగా ఆయన అనుభవం ద్వారా చెప్తారు. అది ఇవాళకి ఆయన ఫాలో అవుతున్నారు. నిజానికి అటువంటి రచయిత లేరు, అటువంటి వ్యక్తి లేరు నాకు తెలిసి. నేను అనేక మంది పెద్ద రచయితల్ని చూశాను. కొన్నిసార్లు ఆ రచయితల రచనలు ఎంత గొప్పవో ఆ వ్యక్తిత్వం దగ్గరికి వచ్చేసరికి కొద్ది బాధపడతాం. నాతో సహా నా రచన ఉన్నంత గొప్పగా నా వ్యక్తిత్వం ఉండకపోవచ్చు. రచన వ్యక్తిత్వంలో కూడా ఒక ఎంచడానికి వీలు లేనటువంటి మహోన్నత వ్యక్తి కాళీపట్నం రామారావు. అది తెలుగు ప్రజల అదృష్టం. కథానిలయమే తీసుకోవాలి. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రతి 10 ఏళ్ళకి వచ్చిన కథల్ని పరిశోధన చేస్తున్నారు. 10 ఏళ్ల కథని సేకరించడానికి చాలా ఇబ్బందులు పడేవారు ఆయన. అలాంటిది 1910లో తొలి కథ, ఆధునిక కథ గురజాడ గారు కథ నుంచి కావాలి అని అనుకుంటే దొరకడం అసాధ్యం. అలాగే చాలామంది రచయితలు, నేనే కథా సంపుటి ఇద్దాం అనుకుంటే నా 8 కథలతో పొడుగు పొరేసినప్పుడు నా దగ్గర కథలు లేవు. అప్పటికి మిత్రులు రాస్తే ఎలా సంపాదించారు. ఈ కథలు లేకపోవడం అనే సమస్య అందరి కథకుల సమస్య. అది కాళీపట్నంరావు సొంత సమస్య అయింది. కథను అంతగా ప్రేమించాడు ఆయన. తెలుగు కథ బతకాలని అనుకున్నాడు ఆయన. అది ఒక దగ్గర దొరకాలి. ఎవరికి తెలుగు కథ 10 నుంచి కావాలనుకున్నా ఒక గూడు కాని పెడితే అక్కడ దొరుకుతుంది అనుకొని అది నిర్ణయంతో దానికోసమనే చేశాడు. ఇవాళ ఆయన కళ, ఆయన ఆశయం నెరవేరింది. తెలుగు కథ ఎప్పుడుది కావాలన్నా చాలా, నిజానికి రామచంద్రరావు గారు చెప్పినట్లుగా మాన్యువల్గా 10 నిమిషాల్లో మాస్టారు 1978లో స్వాతిలో ఒక వారం ఈ కథ వచ్చిందంటే 10 నిమిషాల్లో ఆయన నోట్బుక్లు చూసి చెప్పేశాడు. ఇక్కడ లెఫ్ట్లో 6 అని 26వ పుస్తకం తీయనేవాడు. అంటే అంతగా ఆయన లక్ష్యం ఏమంటే తెలుగు కథ భద్రపరచాలి,
అడిగిన వెంటనే తీయగలగాలి బయటికి, తర్వాత అది అందరికీ వెళ్ళాలి. అలాగే తనదైనటువంటి వ్యక్తిత్వంతో సాహిత్యంలో ఒక ఆదర్శంగా మిగతా లోకం కూడా ఉంటుందనే భావించాడు. పరిపూర్ణమైనటువంటి ఒక విశ్వాసంతో దిగాడు ఆయన. చాలా ఆయనకి చాలామంది ఏమంటే గొంతెమ్మ కోరికలు ఆయన గొంతెమ్మ కోరికలు కోరుకోడు. తనకున్న సాధ్యం ఇవాళ కూడా ఆయన ఇది ప్రారంభం నాడు 30 ఏళ్ళు కథానిలయం, 3 దశాబ్దాలు, ఒక తరం నిర్విఘ్నంగా సాగాలి. మీరందరూ ఏం చేస్తారో 30 ఏళ్ళు ఇది తప్పకుండా సాగాలి. ఆ తర్వాత నెక్స్ట్ తరం అందుకుంటుంది. మీరేమి పెద్ద బాధపడక్కర్లేదు. నిజానికి ఇవాళ 26, 27 ఏళ్ళు అయింది, 23 అయినది. తప్పకుండా 30 ఏళ్ళు జరుగుద్ది. 30 ఏళ్ళ తర్వాత ఇంకో తరం అందుకుంటుంది. ఎందుకంటే ఇది సమాజానికి అవసరమైంది. మన అదృష్టం ఆయన పూనుకోకపోతే ఈవేళకి తెలుగు కథకు ఒక గూడు లేదు, తెలుగు కథ దొరికి ఉండేది కాదు. ఇవాళ ఆంధ్రదేశమే కాదు, తెలంగాణ నుంచి ఇతర దేశాల నుంచి కూడా వాళ్ళ కథ కావాలన్నా సమాచారం కావాల్సిన కథానిలయం వైపే చూస్తున్నారు. తెలుగు కథ కావాలనుకుంటే శ్రీకాకుళం వైపు, కథానిలయం వైపు చూస్తున్నారు. ఈ గొప్ప సామాజిక జీవితం తెలియాలంటే కాళీపట్నం కథల్ని చదవడం. ఇవాళ నాలాంటి వాళ్ళు ఒక కథని, సామాజిక జీవితాన్ని విశ్లేషించడానికి స్థాయిలో కథ రాయగలుగుతున్నామంటే మాస్టారి అడుగుజాడలు, ఆయన రచన సారము జీర్ణించుకోవడం వల్లనే కనుక గొప్ప మహానుభావుడితో కలిసి జీవించాం. నా తొలి కథ సుబ్బారావు గారు అన్నట్లుగా నేటి కథ వచ్చినప్పటి నుంచి ఈ వేళటికి పరిచయం. దాదాపు 40 ఏళ్ల పాటు నేను ఉద్యోగం 33 ఏళ్ళు గ్రామీణ బ్యాంకులో పనిచేశాను. నేను ఏ ఊరు బదిలీ అయితే అక్కడికి వచ్చేవాడు. నా బదిలీ స్టేషన్లు అన్నింటిలోన మాస్టర్ వచ్చారు. అంటే రచయితతోటి అనుబంధాన్ని పెంచుకోవడం అంటే అది, అందుకని అంటున్నాను, అలాంటి వ్యక్తి మరి లేరు ఎవరు. రచయితతో స్నేహం వేరు, ఉత్తర ప్రత్యుత్తరాలు వేరు. రచయిత ఇంటికి వెళ్ళడం, ఆ రచయితతో ఒక రోజు గడపడం, ఇలా కథ పడగానే దాని మీద ఒక లెటర్ రాయడం, మొత్తం తాను రాయడమే కాకుండా తెలుగు సాహిత్యంలో, తెలుగు కథాలోకంలో ఇంతగా అనుబంధం పెంచుకున్నటువంటి మానవుడు ఒక రచయిత మరెవరు లేరు. మీరు తెలుగులో దాదాపు 90% రచయితలు పలకరించండి, వాళ్ళందరికీ కాళీపట్నం రామారావు పలకరించే ఉంటాడు ఏదో ఒకనాడు. అంత విస్తారంగా అనుబంధాల్ని పెంచుకున్న గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి తాలూకా పనిలో, సాహిత్య బాటలో కలిసి నడిచినందుకు కూడా నేను ఆనందిస్తూ నా జన్మకి ఇదొక గొప్పదని భావిస్తున్నాను. నా పేరు గంటేడు గౌరనాయుడు. నేను పార్వతీపురంలో ఉంటున్నాను. కాళీపట్నం రామారావు మాస్టర్ గారి పరిచయం నాకు 1989లో పరిచయం అయింది, మాస్టర్ పరిచయం. అంతవరకు నాకు మాస్టర్ గురించి తెలియదు అసలు. నాకైతే కథ రచయితగా కథలు ఏవో పత్రికలు చూసి చదివి రాయడం, అలా రాయడమే తప్ప కథ ఎలాంటిదని నాకు తెలియదు అసలు. నా చేతుల్లోకి అట్టాడప్పలనాయుడు 88లో పోడు కథా సంకలనం వచ్చింది. జీవితం అంటే కథల్లో ఎలా చిత్రించాలి అనే ఒక అవగాహన కలిగింది ఆ కథా సంకలనంతో. ఆ అవగాహనతో రాసిన నా మొదటి కథ విముక్తి అని కథ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆ కథే నాకు మాస్టర్ని పరిచయం చేసింది. మాస్టరు ఈ కథ కోసం చదివిన తర్వాత వెతుకుతున్నారట. భూషణ మాస్టర్ అని ఆయన అడిగారట. అడిగితే నాకు తెలుసు అబ్బాయి తెలుసు అని అంట ఆయన. అప్పుడు చినవీరభద్రుడు అని వాటి చినవీరభద్రుడు గారు DDWOగా పనిచేసేవాళ్ళు పార్వతీపురం YTD ఆఫీసులో. అప్పుడు YTD వాళ్ళు ఒక సినిమా తీశారు, వీడియో చిత్రం తీశారు. దానికి మాటలు అప్పాలేట రాశాడు, పాటలు నేను రాశాను దానికి, వీరభద్రుడు కూడా. ఆ సినిమా క్యాసెట్ ఆవిష్కరణకి నాకు వీరభద్రుడు గారు తీసుకెళ్లారు అక్కడ వైజాగ్ ఆశీర్మఠ్ జంక్షన్లో. అది ఆవిష్కరణ. ఆ ఆవిష్కరణ ముందు సమాచార శాఖ ఏదో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనుకుంటున్నా అతను భమిడిపాటి జగన్నాథరావు గారు అక్కడికి తీసుకెళ్లారు వీరభద్రుడు. అక్కడ కాళీపట్నం రామారావు మాస్టారు, కవన్ శర్మ, ఇంకెవరెవరు ఉన్నారు. నాకు ఎవరెవరు తెలియదు అప్పుడు నాకు వాళ్ళు. ఆ తర్వాత ఆవిష్కరణ అవుతుంది, క్యాసెట్ సినిమా ప్రారంభించారు, టైటిల్స్ అవుతున్నాయి. టైటిల్స్లో నా పేరు ఉంది పాటల దగ్గర. ఈ పేరు కోసం నేను వెతుకుతున్నాను నాకు అని భూషణ్ గారికి అడిగితే అప్పుడు వీరభద్రుడు నాకు అప్పచెప్పారు మాస్టర్కి. రాత్రి 8 ఆ టైం అవుతుంది, నన్ను బయటికి తీసుకొచ్చారు. మొట్టమొదటి మాట,
మీరు మీసాలు గీసేస్తారా అని అన్నారు ఆయన. ఈయన ఎవరో తెలియదు, మీసాలు ఎందుకు తీస్తారు అడుగుతున్నారు, అసలు తెలియదు. అప్పుడు నాకు అయోమయంగా చూస్తున్నాను. దాంతో ఆయన చూస్తే నాకు భయం అనిపించింది. అప్పుడు ఆయన భుజం చేసి కొంచెం, నాయన కథ పుట్టింది ఇక్కడే విజయనగరంలో కదా, ఎక్కడెక్కడి నుంచో మంచి కథలు వస్తున్నాయి, ఇంత మంచి కథలు రాసిన వాళ్ళు మీరు పోటీ పడాలి కదా కథలు రాయడంలో, ఇక్కడ జీవితాన్ని చిత్రించడంలో అని అన్నారు ఆయన. అప్పుడు నాకు ఇంకా ఆయన ఎవరు అప్పటికి తెలియదు నాకు. నువ్వు నాకు మా ఇంటికి రేపు ఉదయం రా అని చెప్పారు ఆయన. అప్పుడు మా తమ్ముడు వైజాగ్లో ఉండేవాడు, అక్కడికి వెళ్ళి రాత్రి ఉండి ఉదయమే అప్పుడు అడ్రస్ ఇచ్చారు, రామ్నగర్ అక్కడ ఉండేవాడు ఆయన. ఇస్తే మా ఉదయం వెళ్ళాను. ఉదయం 9 గంటలకు వెళ్ళాను నేను మా తమ్ముడితో. 1 గంట వరకు నాకు పక్కన కూర్చోపెట్టుకొని చిన్నపిల్లలకి చెప్పినట్టు కథ గురించి, సాహిత్యం గురించి బోల్డ్ అని విషయాలు చెప్పారు. అసలు ఏమైనా కథలు చదివండి, ఏ కథలు చదవలేదు. అప్పల్లాయుడు పోడు పోరు తప్ప నాకు మిగతా కథలే తెలియవు. పత్రికల్లో వచ్చిన ఏవో కథలు తప్ప. భూషణ్ గారి కథలు కూడా నేను అప్పుడు చదవలేదు. అయితే నువ్వు కథలు చదవాల్సిన లిస్ట్ ఇచ్చారు. అందులో మొదటి చాసో కథలు, రావిశాస్త్రి కథలు, అలాగ వరుసగా కొన్ని ఇస్తే అవి కొన్ని చదువని చెప్పారు. ఆ తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాస్టర్తో నాకు ఇది లేదు. ఒక సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం 92లో నా కథ వచ్చింది, ఏటుపాటని కథ. అది నేను అప్పుడు విజయనగరం జలపరిషత్ ఆఫీసులో ఏది మీటింగ్ అవుతుంది, అక్షర విజయం దీనికోసమని. అక్కడికి వచ్చారు మాస్టర్ వెతుక్కొని వచ్చి, ఇక్కడ గంటేడు గవర్నర్ అని అతను ఉంటాడు, నాకు కావాలి అని అంటే, రెండంటే లేదు అతను పంపించండి అన్నమాట. నేను వెళ్ళాను అక్కడికి. బయట మాస్టరు చెప్పి నా భుజం మీద తీసుకెళ్ళి నడుచుకుంటూ చెప్పారు, నీకు నెలకి జీతం వస్తుంది కదా, జీతం వస్తే జీతం నుంచి పుస్తకాలు కొంటున్నావా, అసలు కథలు చదువుతావా, ఏ పుస్తకాలు చదువుతున్నావు, ఇవన్నీ అంటూ ప్రతి జీతంలోంచి కనీసం ఒక పుస్తకమైనా కొనాలని చెప్పారు ఆయన. అది చెప్తూ అందులో వచ్చిన కథ గురించి మాట్లాడి, ఇంత మంచి కథ రాశావు, ఈ సిరీస్లో ఈ పుస్తకాల్లో కథ రావాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు, నీ కథ వచ్చింది అని చెప్పారు. అక్కడి నుంచి మాస్టర్ గజపతి నగరంలో ఉండేవాళ్ళు, నేను గజపతి నగరం వెళ్ళడం మాట్లాడడం చేసేవాడిని. ఆ మాస్టర్ చూసిన తర్వాత నాకు కథ పట్ల ఒక లక్ష్యము, అవగాహన ఇవన్నీ ఏర్పడిన తర్వాత రావడం, మాస్టర్ దగ్గరికి రావడం వెళ్ళడం చేస్తుండేవాడిని. అయితే నాకు మాస్టర్ ఒక మాట అన్నవాడు, నువ్వు సాహిత్యంలో ఉన్నావు కాబట్టి జీవితం లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి, అలాగే నువ్వేం చెప్తున్నావో దానికి కట్టుబడి ఉండాలి అని ఒక మాట అనేవాళ్ళు. రెండో మాట ఏంటంటే, మనం ఎదిగాము అంటే ఆ ఎదగడం సమాజం నుంచి ఎదిగాం మనం. ప్రతిదీ సమాజం నుంచి తీసుకున్నదే, జ్ఞానం కానీ ఈ ఆఖరికి నువ్వు ఉద్యోగం చేస్తున్నావన్నా ఉద్యోగం చేయడానికి వచ్చిన విద్య నీ సమాజం నుంచి వచ్చిందే, నీ తెలివి సమాజం నుంచి వచ్చిందే, ఇవన్నీ నీకు సమాజమే నేర్పింది. కాబట్టి సమాజానికి నువ్వేదని ఇవ్వాలి. తల్లి రుణం, తండ్రి రుణం, గురు రుణం తీర్చుకున్నట్టే సమాజ రుణం కూడా తీర్చుకోవాలి ఆయన చెప్పేవాళ్ళు. ఆయన ముఖ్యంగా అది నాకు బాగా వంటపెట్టింది. సాధ్యమైనంత వరకు విలువలు కట్టుబడి ఉండటం, మాట కట్టుబడి ఉండడం, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం అన్న విషయాలు మాత్రం మాస్టర్ వల్ల ప్రభావితమైన విషయం నాకైతే మాత్రం. చాలా వరకు అలాగ ఉండని నేను ప్రయత్నం చేస్తాను. ఇలాగే సాహిత్యం మీద వచ్చిన ఏదైనా అది పైసా వచ్చినా పరకు వచ్చినా సాహిత్యం కోసం ఖర్చు పెట్టాలి అని అన్న విషయం ఒకటి. సొంతం కోసం ఉపయోగించుకోకూడదు. సాహిత్యం మీద వచ్చింది నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో సాహిత్యానికి అది నీ ఇష్టం. ఇలాగ చాలా విషయాలు వ్యక్తిత్వానికి సంబంధించి, సాహిత్య వ్యక్తిత్వానికి సంబంధించి మాస్టారు ప్రభావం చాలామంది మీద అది ఉంది. నాకైతే అది ముఖ్యంగా నేను భావిస్తాను కూడా నేను అందులో. అలాగే మరీ ముఖ్యంగా నా అదృష్టం ఏంటంటే 1997 కథానిలయం ప్రారంభం. అంతకుముందు నా కథల పుస్తకం వేయాలనే ఆలోచన వచ్చినప్పుడు నేను చెప్తాను, అప్పుడు వేద్దు అని అన్నారు ఆయన. అలాగే కథానిలయం 97లో ప్రారంభిస్తామన్నప్పుడు ప్రారంభోత్సవంకి నువ్వు కథా పుస్తకం తెచ్చుకోగలవు అని అడిగారు. అలాగే సార్ అన్నాను. అప్పుడు హైదరాబాద్ 96లో డిసెంబర్లో అప్పలనాయుడు నేను మాస్టర్తో వెళ్ళాం హైదరాబాద్ అకాడమీ వాళ్ళ కథా సదస్సు చేస్తే.
అప్పుడు స్వయంగా మాస్టరే నా కథల్ని చరిత సుబ్బారావు గారికి ఇచ్చి ఇది సంకలనంగా తేవాలి, కథానిలయం ప్రారంభోత్సవం వాళ్ళకి రావాలి అన్నారు ఆయన. సరిగ్గా అదే నా మొదటి కథా సంకలనం 1997 ఫిబ్రవరి 17న ఆవిష్కరణ మాస్టర్ చేతులతోనే ఆవిష్కరణ అయింది. కథనాలకి ఎన్నేళ్ళు, నా మొదటి కథా సంకలనాలకు అన్నేళ్ళు. నిజానికి అది నాకు మంచి గుర్తింపుని గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అక్కడి నుంచి మొదటి నుంచి మాస్టారు మాట వేదం, ఆయనలాగా బతకాలి, ఆయనంత గొప్పగా బతకలేము కానీ కనీసం ఒక 10% ఆయన మార్గంలో నడగలిగితే ఇది ధన్యమే అది అనుకుంటాను నేను. నిజానికి మాస్టర్కి ఏదైనా అవసరం అనుకుంటే గంటడా అని ఫోన్ చేస్తారు. అవసరం అంటే మరేటి లేదు, ఆయనకి నెయ్యి దొండకాయలు బాగా ఇష్టం. నెయ్యి దొండకాయలు అది జూన్ జూలైలో వస్తాయి. అప్పుడు నేను ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్గా నేను పనిచే ట్రైబల్ ఏరియాలో కదా, ఆ నెలలో మనకు జగదీష్కో లేకపోతే ఇంకోళ్ళకో చెప్తే అవి తెస్తే నేను పట్టుకొని ఇవ్వడం నాకు ఒక అలవాటు అయిపోయింది. జూలై వచ్చిందంటే నెయ్యి దొండకాయలు పట్టుకొని మాస్టర్కి ఇవ్వడం అలవాటు అయిపోయింది. అలాగే ఆయనకి పాలగుండ అంటే ఇష్టం. పాలగుండ పార్తీపురంలోనే పాలగుండ మంచిది దొరుకుతుంది అక్కడ ఆయన ఒకసారి అన్నారు ఆయన, అంతే. అక్కడి నుంచి నేను ఎప్పుడు వచ్చినా పాలగుండ ప్యాకెట్ పట్టుకొస్తే అది మహా గొప్పగా ఆయన ఆనందం ఆ కళ్ళల్లో కనిపించేది. అంటే ఆయన మానవ సంబంధాలకి ఇచ్చిన విలువ గొప్పది. అది చిన్నాడ పెద్దోడనే కాకుండా మనుషుల మధ్య ఉన్న సంబంధాన్ని కొనసాగించడం, మంచిని ప్రేమించడము, మంచిని ప్రోత్సహించడము ఆయనలోని గొప్ప లక్షణాలు ఆయనకి. ఒకసారి నాకు ఆయన చేతి కర్ర, ఆయన చూడండి ఆయన గొప్ప టేస్ట్, ఆయన ఎక్కడెక్కడ దేని ప్రాముఖ్యం ఉంటుందో అది అడిగి చేయించుకుంటారు ఆయన. అలాగే ఏ వస్తువు దేనికి ప్రాధాన్యమో చెప్తూ పాలకర్ర, చేతికర్ర, పాలకర్రతో చేస్తే మంచిది అన్నారు ఒకసారి ఆయన. అది గుర్తొచ్చింది. మా స్కూల్ పక్కనే ఒక గుడి ఉంది, అక్కడ అడిగితే ఇది పాలకర్ర మొక్క ఇది అని అన్నారు ఆయన. నాకు మాస్టర్ మాట జ్ఞాపకం వచ్చింది. ఒక కర్ర చేయించింది, చేతికర్ర చేస్తే అది పట్టుకొని ఇస్తే ఎంత గొప్ప అయిపోయాడంటే ఆయన. ఒకసారి కాశీ వెళ్ళారు మాస్టర్, నాకు ఫోన్ చేశారు. గంటెడా అన్నారు. సార్ నేను ఎక్కడున్నా తెలుసా అన్నారు. శ్రీకాకుళం ఉంటారు అని అన్నాను. కాదు కాశీలో ఉన్నాను అన్నారు. అయితే ఏంటి సార్ ఎందుకు వెళ్ళారు సార్ అంటే, కాశీ ఒకసారి చూడాలి కదా వెళ్ళాను, నిన్నే ఊత పట్టుకొని వెళ్తున్నాను ఆయన అన్నారు ఆయన. అంటే ఎంత విలువిస్తారు చూడండి. పెద్ద విశేషమేమి కాదు కర్ర ఇవ్వడము, ఆయన పట్టుకొని వెళ్ళడం. కానీ కాశీ నుంచి ఆ కర్ర నేను ఊత పట్టుకున్నాను, నిన్నే ఊత పట్టుకున్నట్టు వెళ్తున్నాను అనే మాట ఫోన్ చేశారంటే ఆయన ఎంత చిన్న విషయాలు కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తారో. అలాగే కథ చదివితే ఈ కథ నేను చదివాను, అందులో లోపాలతో సహా చెప్పడం. ఇక ఆ వయసులో మొన్న ఆసరసాల కథ ఉత్తరాంధ్ర పత్రికలో వేస్తే 2 సారి ఆ పత్రికలు ప్రచురణ అయితే అది చదివి రాత్రి నాకు 11-10:30 ఎంతో టైం అయింది. అప్పుడు ఫోన్ చేశారు, గొప్పగా రాసావులే కథ అని. అంటే అలాగే ఒక కొత్త కథ రచయిత అయినా కానీ ఆ కథ చదివితే ఫోన్ చేసి చెప్తారు. ఇది ఎంతమందికి ఇది ఉంటుంది, కథ చదివి మనం పడేస్తాం, బాగుందంటే బాగుంది అనుకుంటాం కానీ ఈ కథ బాగుంది లేకపోతే ఈ కథలో ఈ లోపాలు ఉన్నాయి అని చెప్పడం, అలా ప్రోత్సహించడం. ఆ చిన్నపిల్లడైనా అక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి మరీ చెప్పడం కూడా ఆయన గొప్పతనం నిదర్శనం. అలాగే సాహిత్యం కోసం, కథ కోసం, ముఖ్యంగా కథ కోసం. ఒకసారి నా కవిత సంకలనం దీర్ఘ కవిత నాగలి కవిత పుస్తకానికి పిలిచా మాస్టర్ ఆవిష్కరణ. నా పుస్తకాన్ని మాస్టరే ఆవిష్కరించారు. ఆ నాగలి దీర్ఘ కవిత అది రామని చెప్పాము. ఆయన కథల పుస్తకం అనుకున్నారు కావాలి. ఆయన ఆడికి వచ్చింది అన్నారు, నువ్వు కవిత్వం ఆవిష్కరించడం నన్ను పిలిచేబెట్టి అని కోపమయ్యారు కూడా. అది కాదు సార్, మీరు వచ్చి నా పుస్తకం ఆవిష్కరించాలని మిమ్మల్ని అడిగాను అంటే సరేలే అని సార్. అంటే కథ అంటే చాలు, కానీ కవిత్వం మిగతా ప్రక్రియల పట్ల కంటే కూడా కథ మీద ఆయనకి ప్రేమ. కథని ప్రేమించినంతగా, కథని సొంతం చేసుకున్నంతగా బహుశా ఇకదేని మరి ఆయన సొంతం చేసుకోలేదేమో. అలాగా మరీ ముఖ్యంగా నాకు చాలా గర్వం అనిపిస్తుంది, ఒకసారి గొప్ప ఆనందం అనిపిస్తుంది. ఒకసారి అప్పలాడితో నాతో మాట్లాడితే అన్ని అప్పగింతలు చెప్పినట్టు చెప్పారు ఆయన. వాళ్ళు మీ ఇద్దరు ఎలాగ ఉండాలి తెలుసా, ఈ తొమ్మిముళ్ళు ఉంటాయే, ఈ తొమ్మిముళ్ళలాగా ఉండాలా, ఎదుర్కోవాలి. ఎవరు మిమ్మల్ని ఏమైనా దాడి చేసిన ఎదుర్కోవడానికి మీ ఇద్దరు అలా ఉండాలి అని చాలా విషయాలు చెప్పారు ఆయన. ముఖ్యంగా ఏదైనా రాయాలనుకున్నప్పుడు పాత్రల విషయంలో తీసుకుని జాగ్రత్తల గురించి చెప్పడం గొప్ప చెప్తారు ఆయన. నువ్వు ఒక క్యారెక్టర్ని రాస్తున్నావంటే, ఒక వృద్ధుడైతే
ఆ వృద్ధుడి వయసు ఎంత ఉంటుందో స్పష్టంగా నీకు తెలిసి ఉండాలి. ఆ వృద్ధుడు డేట్ ఆఫ్ బర్త్ సహా. ఒక అతని మనవరాళ్ళ గురించి చెప్తున్నామంటే ఆ మనవరాళ్ళకి ఆ తాతకి మధ్య తారతమ్యం ఎంత ఎంత వయసు తేడా ఎంత ఉంటుందో ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కూడా నీకు తెలిసి ఉండాలి. భాష, అలాగే మాండలికాల్లో వ్యత్యాసాల గురించి, కుల మాండలికాలు, ఒకే ఊళ్ళో మాట్లాడుకునే వాళ్ళు అనేక రకాలుగా మళ్ళీ మాండలిక మాట్లాడతారు. కుల మాండలికాలు ఉంటాయి. కరణాలు ఒకలా మాట్లాడతారు, బ్రాహ్మణులు ఒకలా మాట్లాడతారు, సరాబులు ఒకలా మాట్లాడతారు, దిగువ కులాలు ఒకలా మాట్లాడతారు. ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే తప్ప పట్టుకోలేం. అనేకమైన విషయాలు ఆయనతో ప్రయాణంలో ఈ కథా ప్రయాణం, కథా సాహిత్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఆయన మిగతా మరో ఏ విషయాలు వచ్చే కదా ఇవే విషయాలు చెప్పేవాళ్ళు. ఆయన ఎంతగా చెప్పేవాళ్ళంటే బహుశా సుబ్బారావు గారితోనూ ప్రసాద్ గారితోనూ వాళ్ళు పంచుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ మాతో అయితే మాత్రం ప్రతి విషయాన్ని పంచుకున్నారు. అది మాకు గొప్ప గర్వం. మా కథలకి మాకు వరం ఏంటంటే భూషణం గారు ఏమన్నారంటే మా గురువులు ఇద్దరు ఒకరు నగర జీవితం గురించి రాశారు, ఒకళ్ళేమో గ్రామీణ జీవితం గురించి రాశారు అని రావిశాస్త్రి గురించి రామారావు మాస్టర్ గురించి మాట్లాడారు. రామారావు మాస్టరు గ్రామీణ జీవితం గురించి రాశారు, కానీ అందరూ దిగువ దళిత కూలీ జనం కథల గురించి రాశారు ఆయన. ఆ కథల్లోనైనా రైతు పాత్రలు ఉన్నాయి, అంటే భూస్వాముల పాత్రలు ఉన్నాయి. అంటే పాలేరుల మీద భూస్వాముల యజమాయిషి ఇవన్నీ రాశారు. నేను చదివినప్పుడు నాకు అనిపించింది రైతు పాత్ర ఉత్తరాంధ్ర సాహిత్యంలో రైతు పాత్ర నాకు అక్కడ కనిపించలేదు. ఒకళ్ళు కనిపిస్తే విలన్లాగా కనిపించారు. అది రామారావు మాస్టర్ నుంచి భూషణం గారి నుంచి వరకు చూస్తే అదే అనిపించింది. నాకేమని మా అదృష్టం ఏంటంటే రామారావు మాస్టర్ కానీ రావిశాస్త్రి గారు కానీ భూషణం గారు కానీ రైతులను ఊసి పట్టలేదు. ఒకవేళ పెడితే పెద్ద పెద్ద భూస్వాములు పెట్టారు. కానీ ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళు చాలా చిన్న చిన్న రైతులు, 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఇలాంటి రైతులే తప్ప 25-50 ఎకరాలు ఉన్న వాళ్ళు లేరు. ఒకవేళ ఉంటారు భూస్వాముల కింద లెక్క. వాళ్ళు దౌర్జన్యం దోపిడీ చేశారేమో. కాబట్టి మాకు ఒక మార్గం దొరికింది నాకైతే. నాకు కానీ అప్పటికి కూడా బహుశా అదే అనిపించవచ్చు. ఎందుకంటే రైతు జీవితాన్ని సాహిత్యంలోకి తీసుకురావడానికి మాకు అవకాశం ఇచ్చారు ఆ గురువులు. మాస్టర్ రాసిన కథ కీర్తికాముడు ఉంది. కీర్తికాముడిలో ఒక రైతు పాత్ర ఉంది, కానీ గొప్పల కోసం అప్పులు చేసి పతనమైపోయిన పాత్ర అది. కానీ గొప్పల కోసం అప్పులు చేసే స్థాయిలో ఈ చిన్న చిన్న రైతులు ఉండరు. వాళ్ళు ఎంత పండించడం కోసం కథా కార్యాలు చేయడం కోసం పెళ్ళిళ్ళు పేరంటాలు చేయడం కోసం అప్పులు చేస్తారు తప్ప గొప్పల కోసం అప్పులు చేసే రైతులు చాలా తక్కువ. అలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు. కాబట్టి మా దృష్టి మాకు అతను అవకాశం ఇచ్చారు. నిజంగా ఒక అప్పలాంటి చెప్పినట్టు మాస్టర్తో పోల్చడానికి మాస్టర్తోనే పోల్చాలి. ఏదో అంటారు సముద్రాన్ని సముద్రంతో పోల్చాలి, ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చాలి అని రామాయణంలో ఒక శ్లోకం ఉంది. రామరావణ యుద్ధాన్ని పోలుస్తూ సరిగ్గా రామరావణ యుద్ధంలాగే ఉందని చెప్పాలి తప్ప మరొక యుద్ధం లేదట అని వాళ్ళు మీకు చెప్తాడు. అలాగా కారా మాస్టర్తో ఎవరినైనా పోల్చాలంటే ఎవరు నాకు కనిపించరు, మళ్ళీ కారా మాస్టర్తోనే పోల్చాలి. అంత గొప్ప వ్యక్తిత్వము. ఎందుకంటే సాహిత్య వ్యక్తిత్వం వేరు, మనిషి వ్యక్తిగా అతను గుణాలు వేరు కావచ్చు, కానీ కారా మాస్టర్ సంబంధించినంత వరకు సాహిత్య వ్యక్తిత్వము ఆయన వ్యక్తిత్వంకి తేడా లేదు. అంత గొప్ప వ్యక్తిత్వం గల గొప్ప మహారచయితతో దగ్గరికి తీసుకుని పలకరించినంత చనువు సంపాదించుకునే అదృష్టం ఈ జీవితానికి చాలు అనిపిస్తుంటుంది నాకు. అంత గొప్ప వ్యక్తితో అనేకమైన అనుభవాలు ఉన్నాయి. అవన్నీ మీరు ఈరోజు పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. నా పేరు దాసరి రామచంద్రరావు, నాది శ్రీకాకుళం. 1995లో నాకు అట్టాడ అప్పలనాయుడు గారు పరిచయం అయ్యాక నీకు మహానుభావుని చూపిస్తాననుకుంటూ ఆయన ఈ కాలనీలో అప్పటికి ఇంతగా కట్టడాలు జరగలేదు, అంత పొలాలు, మారుమూల ఒక ఇంట్లో చిన్న ఇంట్లో మాస్టర్ ఒక చిన్న పట్టి మంచం మీద పడుకొని ఉంటే తీసుకొచ్చి పరిచయం చూపించారు. ఆయన నేను ఎక్కడో చూస్తాను అనుకున్నా. ఆయన చాలా సాదాగా కన్యాశుల్కం 100 ఏదో సభ ఆంధ్ర యూనివర్సిటీలోని జరిగితే అక్కడ చూశాను ఆయన్ని. ఈ కాళీపట్నం రామారావు గారు మహానుభావుడు మామూలుగా ఉన్నారు. అప్పలనాయుడు గారు ఆయన కాళ్ళ దగ్గర కూర్చోడానికి ఏం లేవు, చిన్న స్టూల్ మీద మంచినీళ్ళు పెట్టుకుని ఉన్నారు. అది దించేసారు, నన్ను కూర్చోమన్నారు. అప్పలనాయుడు గారు ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని అలా పరిచయం అయ్యారు.
ఆ తర్వాత ఆయన ఇక్కడ కథానిలయాన్ని పెట్టబోతున్నారు. ఒక చదవడానికి పుస్తకాలు నాకు ఎక్కువ లభిస్తాయి ఇక్కడ అని నాకు స్వార్థం, పుస్తకాలు చదువుకోవాలి ఒక దగ్గర దొరుకుతున్నాయి అనే స్వార్థంతో సాన్నిధ్యంగా ఉంటాం. నా చేతిరాత చూసి ఆయన ముచ్చటపడి ఈ అబ్బాయి అంటే టీచర్ ఉద్యోగం వచ్చిందంటే, ఇది పునాది వేసేటప్పుడు నేను సెలవు పెట్టాను. ఎందుకు బాబు సెలవు పెట్టావు అంటే, ప్రారంభం నుంచి ఉండాలనుకున్నాను అన్న మాట ఆయనకి బాగా నచ్చింది. అది మొదలు ఆయన పరికరాలు ఒక చాప, ఇన్ని పుస్తకాలు, ఒక నోట్బుక్, చిన్న చిన్న తలకాయత ముక్కలు, పెన్ను, ఏదేదో చేస్తుంటారు, కరస్పాండెన్స్ చేస్తుండేవారు. దీని నిర్మాణానికి గ్రౌండ్ లెవెల్ వర్క్కి ఆయన ఏదో తపన పడుతున్నారని నాకు అర్థమైంది. అది ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ కథానిలయం పలానా రోజు ప్రారంభం అవుతుంది. ఎడిటోరియల్స్లోను వాటిలోను చాలా పేపర్లోను చాలా పెద్ద పెద్ద రచయితల దగ్గర నుంచి మాస్టర్కి ఉత్తరాలు, మాస్టర్ ప్రత్యుత్తరాలు ఇవన్నీ దగ్గరగా ఉండి నేను చాలా పరిశీలించాను. అందులో ఆయన చాలా నిబద్ధతను, చాలా సిన్సియర్గాను ఆ పని చేస్తున్న క్రమం చూస్తుంటే ఈ కథానిలయం ఏదో చాలా పెద్ద విషయమే అని నాకు అర్థమయ్యింది. ఆయనతో పాటు నేను నడవడం ప్రారంభం. అయితే కథానిలయం 1997 ఫిబ్రవరి 22న ప్రారంభించుకోవడానికి సన్నాహాలు జరుగుతున్న రాత్రి మేమందరం కూడా ఇక్కడ ఇదంతా ఖాళీ ప్రదేశాలే, ఒక టెంట్ వేయటానికి, ఒక స్టేజ్ తయారు చేయడానికి అనుకుంటే మా ఇంటి నుంచి కబురు వచ్చింది. మేము విల్స్పురంలో ఉంటుంటాం. మా నాన్నగారు చనిపోయారు. నేను వెళ్ళిపోయాను 9:30, 10 మరుసటి రోజు ఇక్కడ ఏం జరిగిపోతుందని నాకు బాధ. అక్కడ క్రియలు జరిగిపోయాయి. 1:30 అయ్యేసరికి అంత అయిపోయింది. మా అన్నయ్య ఉన్నాడు. నేనేం చేస్తాను, నాకు ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఉండాలని అనిపించి వచ్చేసాను. కానీ నేను తప్పు చేశానని నాకు ఎవరో చెప్పారు తర్వాత. ఎలా వెళ్ళిపోతావు, నీకు ఏదో మైల అది ఉంటుంది కదా. కానీ నాకు అదేం తెలియదు. వచ్చేసి ఇక్కడ పనిలో ఉండిపోయి అవేవో రాసుకుంటూ అవే చూస్తూ నాకు అప్పగించారు ఏదో పని. అది చేయలేకపోతున్నానేమో, దానికి ఎవరు ఉండరేమో అనుకుని వచ్చేసాను. అది మాస్టర్కి ఎక్కడ ఉండిపోయిందో కానీ నన్ను 98లో ట్రస్ట్ మెంబర్ చేశాను. మాస్టర్తో ఇన్నేళ్ళు నేను నడిచినప్పుడు ఆయన దగ్గర నుండి గమనించిన విషయాలు మా జీవితాల్లో కూడా చాలా విషయాలని మేము అర్థం చేసుకోవడంలోనూ మారడంలోనూ ఉపకరించాయి. సింప్లిసిటీ, ఫైనాన్షియల్ డిసిప్లిను, ఇవన్నీ ప్రతి రూపాయి, దీనికి వచ్చిన ప్రతి రూపాయికి జవాబుదారీతనం, వచ్చిన ప్రతి పత్రిక వాళ్ళు మనం ఇక్కడ శాశ్వతంగా రక్షణ కల్పిస్తామని నమ్మకంతో ఇచ్చారు. అపురూపమైన పత్రికలని, అపురూపమైన పుస్తకాలని. ఈ సేకరణలోనే ఆయనతో పాటు ఒక కుర్చీ, ఒక చిన్న టేబుల్, నేను కింద కూర్చుంటే ఆయన మీద, నేను పని చేస్తే అదే బల్ల, కుర్చీ మీద కూర్చొని ఆయన లేనప్పుడు భోజనానికి వెళ్తే నేను దాని మీద కూర్చుంటే ఆయన వచ్చి నా కింద కూర్చుండిపోయేవారు. మాస్టర్ అంటే పని చేస్తున్న వాళ్ళు ఏదో ఉంది కారలేదు, నేను చెప్తుంటే నువ్వు రాయి, ఆయన చెబుతుంటే నేను రాయటం. ఒక్కోసారి అయితే ఆ నోట్బుక్లన్నీ కూడా ఇప్పుడు డిజిటైజేషన్ ఏదైతే కంప్యూటరైజ్ చేస్తున్నామో ఇదంతా ఆయన బుర్రలో ఒక రాత్రులు ఎంతో ఆయన నిర్మాణం చేసుకున్న దానికి ప్రతిరూపాలు ఇవి. ఎందుకంటే ప్రతిదానికి అడగగానే తీసిచ్చే ఒక పద్ధతి ఏదో ఆయన కనిపెట్టారు. 25 ఏళ్ళకి 22 ఏళ్ళ క్రితమే కనిపెట్టి అది అడగగానే తీసిచ్చేటట్టుగా క్లాసిఫికేషన్ చేసుకోవడం. ఈ పుస్తకాలని ఎన్నిసార్లు దించామో ఎన్నిసార్లు ఎక్కించామో, ఒక 100 సార్లు ఉంటాయి. నేను అకారాది క్రమం కాదు, రచయితలు లేదా జిల్లాలు 3 భాగాలు చేసుకుంటారు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తర ఆంధ్ర, ఇందులో రచయితలు, దీనికి వాళ్ళకి ఒక S1, S2, వాళ్ళ జిరాక్స్లు, వాళ్ళ పత్రికలు, వాళ్ళ రచనలు, ఇలా అన్ని క్లాసిఫికేషన్స్ తోటి ఇదంతా ఎన్ని రకాల పని. వెళ్ళి సేకరణ ఒక పని, తీసుకొచ్చిన వాటిని వర్గీకరణ ఒక పని, వాటిని అడగగానే తీసిచ్చే అదొక పని. వీటన్నింటిలోనూ పరిమితమైన వనరులు, పరిమితమైన వ్యక్తులు,
ఆర్థిక పరమైనటువంటి దానితోనే సంబంధం. దాని ఇంటికి వచ్చిన సొమ్ముని అంతని ఒక భద్రపరచడము, దాని ద్వారా వచ్చిన దాంతోనే దీన్ని నడపాలని ఒక రకమైన సంకల్పం. ఈ పత్రికల కోసం మాస్టర్ తోటి నిరంతరం నేను కూడా నా సెలవులన్నీ కూడా ఇంచుమించు నాకు ప్రత్యేకంగా ఏ సెలవులు నేను ఇంటికి పెట్టుకున్నట్టు లేదు, కానీ ఆయనతో పాటు క్యాంపులు చాలాసార్లు వెళ్ళాను. సీతమ్మ గారు దేవత. ఆయన సంతోషం కోసం, ఆయన చేస్తున్న పని పరిపూర్ణం కావడం కోసం ఆవిడ ఎంతైనా ఇబ్బంది పడేవారు. ఎప్పుడు ఏ మాట అనేవారు కాదు. ఆ బ్యాగులు సర్దడం, రామచంద్రమూర్తి గారు ఇవి ఇక్కడ పెట్టాను, ఇవి ఇక్కడ పెట్టాను, గురువు గారికి ఇవి మందులు, ఇవి కిల్లీలు, ఇవి తెల్లారి తినడానికి, ఇవి మధ్యాహ్నం, ఇలా అమర్చి ఆయనతో పాటు ఇటు నుంచి తేలిగ్గా వెళ్ళేవాళ్ళం. అట్లనే బరువులతో వచ్చాను. ఒక్కోసారి ఇన్ని పుస్తకాలు తెస్తే ఒక్కటే పనికొచ్చేది, సూర్యుని అనిపించేది. ఒక్కసారి అపరూపమైన పుస్తకాలు దొరికేవి. ఒకసారి ఇక్కడ ఎవరో ఖాళీ చేస్తున్నారు ఇల్లు, ప్రసాద్ మేషర్ సీనియర్ లెక్చరర్, ఏవో పుస్తకాలు ఉన్నాయంటే మేషర్ని నేను వెళ్ళాను. వెళ్తే ఎవరు ఇంకేవో రకాల మంచి మంచి పత్రికలు అవన్నీ తీసుకొస్తే నన్ను గట్టి పట్టేసుకున్నారు. ఎంత మంచి పుస్తకాలు పట్టుకుని వచ్చేవారు. ఆనందపడి పుస్తకం చూస్తే అపరూపం అయిపోతారు. ఎవరింటికి వెళ్ళి ఆ పుస్తకం ఇది కథానిలయానికి ఇస్తారా అనేవారు. ఎక్కడికి ఏ సభలకు వెళ్ళినా కథానిలయం గురించి ప్రస్తావన చేసేవారు, కథానిలయం గురించి చెప్పేవారు, ఇక్కడ ఏం జరుగుతుందో సూచించేవారు, ఇది ఎందుకు ఎవరికి ఉపయోగపడుతుందో చెప్పేవారు. దాన్ని మొత్తం ఎందుకోసం అలా చెబుతూ ఉంటే ప్రతి ఒక్కరిలోనూ ఈ కథానిలయం గురించి ఒక ఆలోచన రేకెత్తించి దీనికి ఇతోధికంగా వాళ్ళందరూ సహకరించడానికి మాస్టర్ ప్రయత్నం ఎక్కడ కూడా ఆటంకం రాలేదు. వెళ్ళిన దగ్గరల్లాను చాలా ఆదరించారు, పుస్తకాలు ఇచ్చారు. ఇచ్చిన పుస్తకాలని, ఇచ్చిన సొమ్ముని కానీ అలాగే సద్వినియోగం మాస్టర్ చేశారు. అలా ఈ నేపథ్యంలో నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పి సంకల్పించి, నాకు కూడా వాళ్ళ అబ్బాయికి చెప్పి ప్రక్కనే నన్ను కూడా శాశ్వత నివాసం. నేను ఈ కథానిలయం వీధి అని అక్కడ బోర్డు పెట్టినందుకు ఇందాక అదే అంటున్నారు, నువ్వే కథానిలయం వీధిని పెట్టావు, గుర్తు చేసుకుంటుంటారు ఇష్టం. ఆయన ఈ కథానిలయం నేను సాయంత్రం వేసి డ్యూటీ నుంచి వచ్చేసరికి మాస్టర్ ఇక్కడ చిరు చీకటి చిన్న లైట్ ఏదో ఉండేవారు. నేను ఇలా దూరిపోయాడు, ఏం చేస్తున్నారా మాస్టర్ అని. ప్రతి పత్రికకి ఉత్తరం రాయాల్సిందే, ప్రతి ఉత్తరానికి జవాబు రాయాల్సిందే. ఆ రాసే క్రమము, ఎందుకు రాస్తున్నారు, అందులో సంక్షిప్తత, ఇవన్నీ నాకు అలవాటు పడ్డాయి. వచ్చిన రోజే ఆ పని అయిపోలేదు, అంతరాత్రి అని. నేను ఇందులోకి వచ్చేవాడిని. మా ఇంట్లో వాళ్ళు కూడాను గుర్రుగా వచ్చి ఇక్కడ చూసి ఎర్రగా చూసి వెళ్ళిపోతుండేవారు. సీతమ్మ గారి దగ్గరికి వెళ్తే ఏమ్మా అక్కడికి వెళ్ళావా, మరి ఆ గురు శిష్యులు ఇద్దరు అక్కడ అంతే, మరి ఆయన కూడా చెరగొచ్చేసారు మీ ఆయన కూడా అని ఆవిడ సున్నితంగా ఆవిడ పలకరించారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ అని నేను కనుక్కుంటాను సరదాగా. కూర్చొని ఆ చీకట్లో ఏదో వెతుకుతుంటారు. ఏంటి మేషర్ అంటే, కథ చదివాను, ఆయనకి ఫోన్ చేయాలి, ఫోన్ నెంబర్ కనపడదు. 80 ఏళ్ళు అయిన రోజు ఇక్కడ పండగలాగా జరుపుకున్నప్పుడు అందరూ చుట్టాలు వచ్చారు. అంతా ఏవో కొన్ని పత్రికలు వచ్చాయని తెలిసింది. ప్రతిరోజు వచ్చిన పత్రికలు స్వయంగా కవర్ విప్పడం ఆయనకు ఆనందం. స్వయంగా కవర్ తీయటం, అందులో ఆయన తీయటం, అది చూడటం, దానికి వెంటనే ఒక గొప్ప ఆనందం. ఈ గడెంచి ఇంత ఎత్తు ఉంటుంది, అది ఎక్కి అందులో నా పుస్తకాలు ఉన్నాయో లేదో సరిచూసుకోవడానికి కనపడ్డారు. నేను గక్కురమన్నాను. 80 ఏళ్ళు వ్యక్తి గడెంచి మీద పైన వస్తువుల్ని ఉన్నాయో పరిస్థితులు మర్చటం చెయ్యొచ్చు. బాబు వస్తాడు, అబ్బాయి వస్తాడు, ఆఫీస్ బాయ్ అయినా అదేంటో అందులో ఉన్నటువంటి ఆనందం ఏంటో తెలియదు. ఇవి మాకు నరనరాన అంటగట్టారు. దీని మీద ప్రేమ ఉన్నవాళ్ళే ఆయనకు సన్నిహితం అయ్యారు. అసలు అలాంటి స్పార్క్ ఉన్న వాళ్ళని ఆయన గుర్తించగలిగారు. అదొక గొప్పతనం. అది ఎవరు దీనికి కస్టోడియన్స్ ఎవరు అవుతారు అని ఆయన దృష్టి, గొప్ప దృష్టి. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు 9 అయిపోయేది. ఒక్కోసారి 9 అయిపోతే సీతమ్మ గారు టీ పంపించేవారు. టీ పంపిస్తే దానికి 2 రకాలు ఉండేవి. ఇంకా ఉంటారా అని అర్థం. నాయనా సీతమ్మ గారు కోపం వచ్చినట్టుంది, మనం బయలుదేరిపోదాం ఆయన. 9 అయిపోయేది. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు నీరసంగా నా మీద భుజం మీద చేసుకొని నడిచి వెళ్ళారు. అదే కథానిలయం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నాకన్నా ముందు పెద్ద పెద్ద అంగలు వేసుకొని వచ్చేస్తాడు. భోజనానికి వెళ్తే నేను 10 నిమిషాలు, ఆయన 10 నిమిషాలు. మళ్ళీ నేను కొన్నాళ్ళు పోలాకలు మొదట్లో 96, 97 పోలాకలో పనిచేస్తే ఆదివారాలు సెకండ్ సాటర్డే వచ్చేస్తే క్యారేజ్ పట్టుకొని వస్తే కోపగించుకొని
వద్దునైనా నాతో పాటు ఇక్కడ వచ్చి అని. నాకు భయం పెద్ద ఆయన. ఎందుకంటే ఆయనైతే అలా కనపడరు, కానీ ఆయన దగ్గరకు వస్తున్న వాళ్ళు కానీ ఆయనతో పరిచయాలు కానీ ఇవన్నీ చూశాక, ఆయన గొప్పతనం చూశాక భయంలాగా ఉండేది. ఆ భయం పోగొట్టడానికి పక్కన కూర్చోపెట్టుకొని భుజం చేసుకొని ఆయనతో పాటు నాకు భోజనం పెట్టి నా బిడియాన్ని భయాన్ని పోగొట్టి ఈ కథానిలయంకి వచ్చిన అనేక మహానుభావులని చూడడం జరిగింది, వారి ప్రసంగాలు వినడం జరిగింది. ఈ పాఠక లోకానికి, సాహిత్య అభిమానులకి వాళ్ళందరి పరిచయాలు వాళ్ళని భాగ్యం కలిగింది. కథానిలయం ద్వారా దేశ విదేశీయులు, ఇక్కడ వాళ్ళు, పెద్దవాళ్ళు అనేకులు దీన్ని సందర్శించడం, దీనికి ఉన్న ప్రత్యేకత, ఇందులో అసలు నిజానికి మేము భాగస్వాములు కావటము, మాకు అసలు మేము సాధారణమైన వ్యక్తులమే, కానీ ఒక మహోన్నతమైన వ్యక్తి మహాసంకల్పం మహాయజ్ఞానికి మేము కూడా మా భాగస్వాములు అయినందుకు ఎంత అంటే మాకు గొప్ప ఆనందం అనిపిస్తుంది. ఇందులో మేము ఈ సాహిత్య కృషిలోనే మేము ఉన్నాం కదా అని ఒక గొప్ప తృప్తి కలుగుతుంది. అది ఎంతో గొప్పది మాకు అడిగితే. ఎందుకంటే ఆ మహానుభావుడు మాకు లివింగ్ లెజెండ్. ఆ లివింగ్ లెజెండ్తో ఇన్ని జ్ఞాపకాలు, ఆయనతో పాటు ప్రయాణాలు, ఆయన క్రమశిక్షణ, ఆయన కార్యాచరణ, ఎవ్రీథింగ్ మేడ్ అస్ ఇంప్రెసివ్ అన్నమాట. ఇవన్నీ కూడా అట్లా కాదు, ఎన్నో ఉన్నాయా అన్నీ చెప్పడానికి కూడా సమయం చాలు. కానీ మాకు సాన్నిహిత్యంగా దగ్గరగా ఉన్నారు ఆయన, ఇంకా మేము చూస్తున్నాము. మమ్మల్ని గుర్తుపెట్టుకొని మేము చేయాల్సిన పనుల్ని గుర్తు చేస్తూ ఎప్పుడు కథాలేని గురించి అడుగుతుంటారు. ఆయన ఒకటా రెండా జ్ఞాపకాలు. నా పేరు మల్లిపురం జగదీష్. అప్పుడప్పుడు కథలు రాస్తుంటాను. నాకు ఈ కథానిలయంతో కొద్దిపాటి పరిచయం, కారం మాస్టర్తో పరిచయం నన్ను కథకుడిగా ఎలా ప్రభావితం చేసింది అనేది చాలా కీలకమైన అంశంగా నేను భావిస్తాను. ఇప్పుడు కూడా నేను 1997లో ఈ శ్రీకాకుళంలో బీఈడీ చేయడానికి 1 సంవత్సరం పాటు ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో మా గురువుగారు గంటెడు గౌరనాయుడు గారు అప్పటికి ఇక్కడే ఉన్న విరసం సభలు నిర్వహించడానికి సమాయత్తమవుతున్న అట్టాడు అప్పలనాయుడు గారు. ఆ సమయంలో వీళ్ళతో నాకు పరిచయం అయ్యి కథానిలయానికి తరచూ వచ్చి వెళ్ళడానికి వాళ్ళిద్దరూ నాకు పరిచయం చేసి వెళ్ళారు. ఈ కుర్రాడు ఇక్కడే ట్రైనింగ్ అవుతున్నాడు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడు, మీకు ఏమైనా పని ఉంటే చెప్పండి మాస్టర్ అనేసి నాకు అప్పచెప్పేసి, ఈ పొట్టిగా టచ్ చేసుకొని వస్తాడు ఈ కుర్రాడు, వీడిని ఇలా గుర్తుపట్టండి అనేసి నాకు అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. నాకు ఖాళీ దొరికినప్పుడల్లా నాకు చిన్న స్కూటర్ మీద ఉండేది, అప్పుడప్పుడు సాయంకాలం వచ్చేవాడిని. దారాతో ముందు అనుకునేవాడిని, సార్తో కలవడానికి ముందు దారాన్ని పరిచయం చేస్తే దారా జగదీష్ వచ్చావని పలకరిస్తే అప్పుడు నన్ను తీసుకుని వెళ్ళేవాడు. ఆ సమయంలో వచ్చి ఇక్కడికి వస్తాను మాస్టర్ అప్పలనాయుడు గారు గవర్నర్ మాస్టర్ అప్పచెప్పారు కదా సార్ జగదీష్ నేను ఆయన పరిచయం చేస్తే, ఓ నువ్వా అని నాకు పని అప్పచెప్పేవారు ఇక్కడ. అప్పటికి ఈ పుస్తకాలు సేకరణ దశలోనే ఉంది అది. ఇప్పుడు వచ్చిన పుస్తకాలని వరుసల్లో పెట్టడం, వాటి గురించి నోట్స్ రాయడం, ఏమైనా ఉత్తరాలు ఉంటే వాటి గురించి చిన్న చిన్నవి రాయడం. దారా రాసినంత కాదు కానీ నాకు చిన్న చిన్న పనులు చెప్పేవారు. ఈ పనులు ఈ పుస్తకాలన్నీ ఇలా దులిపేసి అక్కడ పెట్టు, లేకపోతే ఇవి తీసి ఇక్కడ పెట్టు అని అనేవాడు. నాకు వీలైనప్పుడల్లా వచ్చేసి చేసి పెడుతుంటూ వెళ్ళేవాడు. కానీ వచ్చిన ప్రతిసారి కూడా నాకు అడిగేవాళ్ళు, ఏం పేరు నీ పేరు అని అడుగుతుంటే జగదీష్ అండి అని అనేవాడు. నీ పేరు నాకు గుర్తుండడం లేదు అని అనేసి అని అన్నాను. అప్పటికి నాకు 2 కథలు వచ్చాయి అప్పటికి. అయితే మా మాస్టర్ వెనక నుండి ఒకరోజు వచ్చేసి మీరు గుర్తుంచుకునేంత కథ రాయలేదులేండి అని నాకు అన్నారు కూడా. అని అంటే అది నిజమే సార్ అంటే, అలాగా దానికోసం కాదులే కానీ రాస్తావులే, కానీ నీ పేరు గుర్తుంచుకుంటానులే అని అన్నారు. కానీ మళ్ళీ 2-3 సార్లు వెళ్ళొచ్చినప్పుడు కూడా మళ్ళీ ఏం పేరు నీ టక్కు నీ పొట్టి ఇదే గుర్తొస్తుంది తప్ప నీ పేరు నాకు గుర్తు రావట్లేదని అంటే మళ్ళీ నా పేరు చెప్తే కదా అని మళ్ళీ పని చెప్పేవారు. ఆ పని చేసేటప్పుడు మాస్టర్ ఉన్నంత వరకు అలా చెప్పేవాడిని. కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వచ్చి
ఆ పుస్తకాలేమో అప్పచెప్తుంటే ఆ పుస్తకాలని ఇలాగా నిల్చొని చదివేవాడిని. చదివితే కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు, కొన్ని ఇంకేవో నావల్స్, అవి డిటెక్టివ్ నావల్స్ అవన్నీ ఉంటే చూస్తుంటే వెనక నుండి ఒక రోజు వచ్చి, గురు నువ్వు చదవాలనుకుంటే పుస్తకం తీసుకెళ్ళు, కానీ చదివేసిన వెంటనే నాకు అప్పచెప్పాలి, దాని మీద నువ్వు నీ పుస్తకం ఏమనిపించిందో అది నాకు రాసి తీసుకురానన్న, లేదా నువ్వు ఇక్కడికే వచ్చి ఎంతసేపు అయినా చదివేసుకొని వెళ్ళిపోనన్నారు. ఇదేదో బాగుందని చెప్పి రావడం, ఓ పుస్తకాన్ని చదవడం, వెళ్ళడం, ఇలాగా కొంచెం సాన్నిధ్యం ఏర్పడింది. కానీ నాకు నా పేరు గుర్తుంచుకొని నన్ను పిలిచేంత ఇదైతే నాకు అప్పటికి రాలేదు. ఈలోగా ప్రతి ఫిబ్రవరి 2వ వారం కథానిలయం వార్షికోత్సవం జరుగుతుంది. ఆ ఒక వార్షికోత్సవంకి రిపోర్ట్ రాయమని నాకు అప్పచెప్పారు మన దారా అప్పలనాయుడు గారు. వీళ్ళందరూ ఈరోజు ఇదంతా ఎక్కడైనా ప్రెస్కి కానీ లేకపోతే దేనికైనా ఇవ్వడానికి ఓ రిపోర్ట్ రాయాలండి. మొదటి నుండి సాయంకాలం వరకు ఆ వెనక్కి కూర్చొని అన్నీ రాసుకుంటూ నోట్ చేసుకుంటూ కూర్చొని ఒక రిపోర్ట్ ఇగోండి సార్ అని అన్ని చూసి రాసి ఇచ్చాను. రాసి ఇస్తే బాగుంది అని నాకు 2వ రోజు కూడా ఒక చిన్న అప్రిసియేషన్ లాగా భుజం తట్టి వెళ్ళిపోయారు. అప్పటికి కానీ నాకు ఇంకా గుర్తు అయితే లేదు, నాకు ఖచ్చితంగా గుర్తు, నాకు ఇంకా పేరు పెట్టి పిల్లలేదు అప్పటికి. నేను పోయిన తర్వాత ఒకరోజు ఆ ట్రైనింగ్ అయిపోయింది, నేను వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ అయితే వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత మాస్టర్ నెంబరు కూడా ఉండేది. ఆ ఫోన్ చేసి మల్లీపురం జగదీష్ నువ్వేనా అన్నాను. అవునండి అన్నాను. అవును సార్ అంటే నీ పలానా కథలో నీ కథ వచ్చింది, ఆ కథ చాలా బాగుంది అని ఆ కథ గురించి చెప్పారు. ఆ కథ ఏదంటే గురి అనే కథ చూసి ఇది నవల రాయదగ్గ కథ గురు, నువ్వు నవల చెయ్యిది అని అన్న. అప్పటికి చెప్తే నాకు ఆ కథ వచ్చే సమయానికి అది నా 2వ సంకలనంలో ఉండేటువంటి కథ. అది అంతకుమించి ఇది గుర్తుంచుకోదగ్గ చెప్పిన ఇదేంటంటే శిలకోల కథా సంకలనానికి మాస్టరే ముందు మాట రాశారు. ఆ ముందు మాట రాసినప్పుడు నాకు అన్ని మాటలు చెప్తూ గిరిజన జీవితం గురించి తెలుసుకోవాలంటే జగదీష్ కథలు చదువుతానని చెప్తూ లాస్ట్లో ఒక హెచ్చరిక లాంటి వాక్యం కూడా రాసి నాకు వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటంటే అది ఈ కథలు చదివించేంత వరకు ఎప్పుడూ చదువుతూ ఉంటాను అని అన్నారు. అంటే చదివించలేకపోతే నేను చదవను అనే అర్థంలో. ఇంకా అప్పటి నుంచి కథలు రాయడం అనే కంటే కథని జాగ్రత్తగా రాయాల్సిన అవసరాన్ని మాత్రం మాస్టరే నాకు నేర్పారు. ఎందుకు అనంటే మాస్టర్తో ప్రయాణించినప్పుడు ఏది రాయాలో తెలుసుకోవడం కంటే ఏది రాయకూడదో తెలుసుకోవడమే ముఖ్యం. అది రచయిత ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది అని నాకు చాలా సందర్భాల్లో, చాలా కథల్లో కూడా ఒక డైలాగ్ బాగున్నా కానీ కథను చూసి మళ్ళీ ఫోన్ చేసి చెప్పిన సాన్నిహిత్యం నాకు దొరికింది. ఇంకొక అతిపెద్ద సాన్నిహిత్యం నాకు దొరికింది ఏమిటంటే, ఒకసారి విజయవాడలో ప్రపంచ తెలుగు మహాసభలు అవుతున్నప్పుడు మాస్టర్కి తోడుగా వెళ్ళాల్సిన వ్యక్తి ఎవరు లేకపోవడం అందుబాటులో, నాకు ఫోన్ చేసి ప్రసాద్ గారు ఫోన్ చేసి మాస్టర్తో వెళ్ళాలి, మీరు వెళ్తారా అంటే అది ఎవరికి దొరకని వరంగా నాకు దొరికిందని చెప్పేసి ఇమీడియట్గా సెలవు పెట్టి వచ్చేసి మాస్టర్తో 3 రోజులు ప్రయాణం. అంటే ఇటు నుంచి రిజర్వేషన్స్ అయిపోయి ఇటు నుండి మాస్టర్తో వెళ్ళడం, మళ్ళీ అక్కడ చూసుకొని మళ్ళీ మాస్టర్తో వచ్చాడు. ఈ ప్రయాణంలో నాకు గొప్ప ఆ జ్ఞాపకాలు నాకు ఇంకా ఉన్నాయి. ప్రతిదీ సిస్టమేటిక్గా ఉండాలి. ఫలానా ఈ ట్రైన్ ఈరోజు ఇక్కడ ఉందనంటే ఇది ఈ స్టేషన్ అయి ఉంటుంది, ఈ స్టేషన్లో ఒక అతను వస్తాడు మనకి, అతను తెల్లగా టక్ చేసుకొని కొద్దిగా చింపిరి జుట్టేసుకొని ఉంటాడు. ఆయన వచ్చి చపాతీలు అరటిపళ్ళు ఇస్తాడు, తీసుకొని వచ్చాను అన్నాడు స్టేషన్ దగ్గర. ఆయన ఎవరైనా చూస్తే మధ్యలో ఏదో స్టేషన్లో వచ్చి ఆయన ఎవరో పెద్ద ఆయన వస్తారు, అవి తీసుకొని వచ్చేసి ఎవరు సార్ ఆయన అంటే పలానా ఎవరో పెద్ద ఆయన ఎవరో వచ్చి. అంటే అంత సిస్టమేటిక్గా ఉంటుంది ఆయనతో మాట్లాడడం కానీ ఆయనతో ప్రయాణించడం కానీ. అలాగే విజయవాడ వెళ్ళిన తర్వాత విజయవాడ నుండి వచ్చిన తర్వాత అక్కడ నాకు గొప్ప సంఘటన అంటే చాలా ఇదనిపించింది. ఇదేమిటంటే నాకు మాస్టర్కి కిళ్ళి తినడం ఎంత ఇష్టమైందో, కిళ్ళి కోసం ఆకుల తర్వాత ఆయన ఆకులు ఏవి కావాలి, ఆకు ఎలా ఉండాలి, ఆ ఆకులో సున్నా అవన్నీ పెట్టుకున్నారు, ఆ ఆకు ఎలా ఉండాలి
ఆ ఆకు ఎంత వెడల్పుతో ఉండాలి, దాని కొస ఎలా ఉండాలి, దాని కాడ ఎలా ఉండాలి, అలాంటి ఆకులు తీసుకురాను అన్నారు నాకు. అంటే సరే నేను వెళ్ళి తీసుకొచ్చి 2 రకాలు 3 రకాలు తీసుకొచ్చి, ఇవేనా అంటే నువ్వు 3 రకాలు తెచ్చావు, ఒక దాంట్లోనే పాస్ అయ్యావు, 2 ఆకులు పనికిరావు ఇవి అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి 2-3 సార్లు తీసుకొస్తే లేదు నీకు రావడం లేదు అని మళ్ళీ మాస్టర్ నేను కలిపి విజయవాడ వీధుల్లో ఆకుల కోసం తిరిగిన సందర్భాలు ఉన్నాయి నాకు. అటువంటి ఇది మాస్టర్ గొప్పతనం. నేనేమో చిన్నవాడిని, కేవలం తోడుగా వెళ్ళడం మాత్రమే కాదు, నాకు ఎప్పుడైనా ఫోన్ చేస్తే గురువు అని అంటారు. నాకు వాళ్ళు వచ్చిన తర్వాత గురువు అక్కడ అరటిపళ్ళు మొన్న కొన్నాం కదా, అరటిపళ్ళ దగ్గరికి వెళ్దామని అన్నారు. ఆ అరటిపళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుని వస్తే పాస్ అయ్యే గురు అని అంటారు. ఆ అరటిపళ్ళు అతని మాస్టర్ చెప్పిన లెక్కల్లో ఉన్న అరటిపండు అయితే నువ్వు పాస్ అయ్యే గురు అని అనేవారు. ఆ మాట నాకు నేను పాస్ అయ్యానంటే నాకు గొప్ప అదృష్టంగా ఉండేవాడు. సరదాగా అంత సాన్నిహిత్యం ఇస్తారు మాస్టర్, చిన్నవాడినని కానీ లేకపోతే అంత వ్యక్తులకి గౌరవం ఇస్తారు. అంత ప్రేమని పంచినందుకు మాస్టర్కి ఎప్పుడు నమస్కారాలే తెలియజేస్తున్నాను. చివరిగా మాస్టర్ జీవించిన కాలంలో నేను జీవించడం, మాస్టర్ నిర్మించిన ఈ కథానిలయంలో ఇలాగ మాస్టర్తో నడిచిన రోజుల్లో నా నడకని సాగించే అదృష్టం నాకు రావడం నిజంగా నా పూర్వజన్మ సకృతంగా భావిస్తున్నాను. రచయితగా నాకు దక్కిన ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ సెలవు. Yeah, hi everyone, Yashwant here. Hi, I'm Sonali Bhadoria. Please subscribe Swechha TV. Stay tuned to Swechha TV. Please do subscribe and like Swechha TV. Guys, do subscribe to Swechha TV. Please do like and subscribe to Swechha TV.